హలో. హలో. సో ఈరోజు సారీ అండి, సారీ ఫర్ ద డిలే. ఈరోజు మనము ఆమ్, ఆ, దాని ఏమంటారు, క్రితం వారం మనము జలుబుల గురించి మాట్లాడుకున్నాం కదా, కోల్డ్, కామన్ కోల్డ్స్ గురించి. ఆ, ఇవాళ మనము కాఫ్, అక్యూట్ కాఫ్ అటాక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో అక్యూట్ కాఫ్ కంప్లైంట్ ఎలా ఉంటుంది అని అంటే, కామన్గా కోల్డ్ నుంచి కాఫ్, అక్యూట్ కంప్లైంట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా కోల్డ్ కొంచెం ప్రోగ్రెస్ అవ్వటం వల్ల కాఫ్ కంప్లైంట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాఫ్ యూజువల్లీ స్టార్ట్ అయ్యింది అని అంటే కనుక చాలా వరకు కేసుల్లో థ్రోట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని అర్థం. ఎందుకంటే అండి, జలుబు భారము ఉంటే కనుక అవి ఇక్కడ ముక్కు, నోస్ వరకు రిలేటెడ్, అంతే కదా. సో ఇప్పుడు ఇది కాఫ్ వస్తుంది అంటే థ్రోట్ ఆర్ కింద ఇంకా లంగ్స్ అట్లా ఇన్ఫెక్షన్ వాటికి వెళ్ళింది అని అర్థం అనమాట. సో కాకపోతే ఇంకేంటంటే అండి, ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేవంతా కూడా కామన్గా ఉండేటువంటివి. అంటే ఈ ఎక్యూట్ అటాక్స్ అంటే ఎపిడమిక్ అని కూడా అనొచ్చు. అంటే కనుక ఏదో వెదర్ చేంజ్ ఉండడం వల్ల, లేకపోతే ఒక పర్టికులర్ ఎపిడమిక్ అనొచ్చు, లేదా వెదర్ చేంజెస్. యూజువల్లీ ఈ రెండిటి రీజన్స్ తోటి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది రావడానికి. సో అవి వచ్చినప్పుడు ఏంటంటే దగ్గు, ఆ దగ్గు వల్ల పిల్లలు అయితే కానీ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, పడుకోలేకపోవటము, జలుబు భారం కూడా ఉంటుంది, ముక్కులు సరిగ్గా ఆడకపోవటం ఉంటుంది. దానివల్ల అంటే ముక్కులు ఆడకపోవటం వల్ల వచ్చేది వేరు. సో అలాంటిది చాలా చాలా చిన్నగా వస్తుంది, అది జలుబుల్లోకే వస్తుంది. ఇది అలా కాదు. దగ్గు అనేది కొంచెం ఆ ఎపిసోడ్ అంటే ఆ కాఫ్ వచ్చే టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అట్లా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా వెదర్ మార్పులు అంటే కనుక యూజువల్గా ఇప్పుడు మనకి ఫిబ్రవరి అనొచ్చు, ఫిబ్రవరి, జనవరి ఎండింగ్ ఆ టైం అప్పుడు ఏమవుతుందంటే కనుక జలుబులు కోల్డ్ వెదర్ నుంచి హాట్ వెదర్కి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఇప్పుడు జూలై ఆ టైం అప్పుడు కూడా వర్షాలు అవి పడవటము, ఈ వర్షాకాలంలో కూడా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. సో వర్షాలకు వాళ్ళు జూన్లో పడితేనే జూన్, జూలై ఆ టైం అప్పుడు ఈ అంటే ఆ వెదర్ చేంజ్కి ఉంటుంది. తర్వాత ఆ వర్షాకాలం అంతా కూడా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వర్షాకాలం అంతా కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా వింటర్లో ఒకవేళ చలి ఎక్కువ ఉందనుకోండి, ఆ చలి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము దీనికి రిలేటెడ్ డ్రగ్స్ ఏంటి, కోల్డ్ కాఫ్కి అనేది మనము డిస్కస్ చేసుకుందాం. సో ఈ కాఫ్కి రిలేటెడ్ డ్రగ్స్లో ఏంటంటే అండి, మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లాస్ట్ వీక్ అనుకున్నట్టుగా మనం ఆ డ్రగ్ ఆ పేషెంట్కి సరిపోతుందా. సో ఇది తెలియాలి అని అంటే కనుక మనము వాళ్ళు చెప్పే కంప్లైంట్లతో పాటుగా మనం కూడా కొంచెం గమనించుకోవాలి. సో ఆ కంప్లైంట్లన్నీ కూడా సరిగ్గా సరిపోయాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఒక పీట తయారు చేస్తున్నాం మనం, ఆ పీట తయారు చేస్తాం, లేదా ఒక చైర్ తయారు చేస్తున్నాం. సో చైర్కి 4 కోళ్ళు కూడా సరిగ్గా పెడితే అవి ఉంటేనే కదా ఆ చైర్ అనేది నిలబడేది. సో లేదంటే కనుక అది సరిగ్గా సెట్ అవ్వదు, అది కుంటుతుంది. సో అట్లాగా మనకి సిమ్టమ్స్ కరెక్ట్గా టాలీ అవుతే గనక చక్కగా కాఫ్ తగ్గిపోతుంది. సో సిమ్టమ్స్ అవి కంప్లైంట్కి మ్యాచ్ అవటమే కాకుండా అది ఎంత ఇంటెన్సిటీతో ఉంది, పేషెంట్ వైటల్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇవి రెండు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో అవి మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనము దాన్ని బేస్ చేసుకొని పొటెన్సీ కూడా మనం అంత ఎగ్జాక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని బట్టి మనం మందు ఇవ్వగలుగుతాం అనమాట అండి. సో
ఆ, సో ఇప్పుడు మనము ఒక్కొక్క డ్రగ్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే దగ్గు, పొడి దగ్గు ఉంటుంది. తర్వాత ఏమో అంటే ఇప్పుడు మనకి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు చలికాలం అనుకోండి, చలి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే కనుక డ్రైగా అయిపోతుంది ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఎందుకంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు మనం వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది చల్లగా ఉండడంతో. సో అప్పుడు ఆ డ్రైనెస్ వల్ల అదే వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల కూడా మనకి ఈ బాధలు మొదలవుతాయి. సో అందుకని ఏంటంటే డ్రై కాఫ్ వస్తుంది వాళ్ళకి. తర్వాత దగ్గి ఛాతీలో నొప్పి ఉండొచ్చు. ఆ నొప్పితో పాటుగా దగ్గు ఉంటుంది, బాగా గాలి అందనట్టుగా ఉంటుంది, దగ్గు ఉంటుంది. తర్వాత నాలిక, పెదాలు అన్నీ కూడా పొడారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ మొత్తం నోస్ నుంచి లోపలి వరకు కూడా అన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి దాహం కూడా విపరీతంగా ఉంటుంది. చాలా నీళ్లు తాగుతారు, అయినా కానీ తాగిన నీళ్లు సరిపోదన్నమాట శరీరం, బాడీకి. ఇంకా దాహం వేస్తుంది, ఇంకా దాహం వేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. చాలా నీళ్లు తాగుతారు. తర్వాత అయితే వీళ్ళకి దగ్గు అనేటువంటిది నీళ్లు తాగితే కనుక దగ్గు తగ్గుతుంది వీడికి. మళ్ళీ కొంతసేపు అయ్యేటప్పటికి మళ్ళీ దగ్గు మొదలవుతుంది ఇట్లా. తర్వాత లేదా వీడికి అంటే కొంచెం ఆ డ్రైనెస్కి వాటర్ తాగితే కొంచెం దగ్గు తగ్గినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ కొంచెం సేపు అయ్యేటికి మళ్ళీ దగ్గు విపరీతం అయిపోతుంది. లేదా ఏదన్నా తిన్నాడు అనుకోండి, ఇంకా తింటే ఇంకా ఎక్కువైపోతుంది. వాడు కొంచెం ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఒక్క స్పూన్ పెట్టుకుంటాడు, దగ్గు మొదలైపోతుంది, విపరీతంగా దగ్గుతారు. ఇంకా ఆ ఒక్క స్పూను తిన్నది కూడా అంటే ఆ ఒక్క స్పూను తినడం కూడా లోపలికి కష్టం అయిపోయి అంత దగ్గు వస్తూ ఉంటుంది వాళ్ళకి తింటూ ఉంటే. తర్వాత అదే అంటే వాళ్ళకి ఏంటంటే మనకి ఎస్పెషల్లీ మనం కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి ఇప్పుడు వాడికి వెచ్చగా వేడి రూమ్లో ఉంటే గనక ఉంటే వాడికి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ వెచ్చదనము, వేడి రూమ్ వెచ్చదనం వల్ల బాధలు తగ్గడం అనేటువంటిది మనకి చలికాలంలో కొంచెం ఈజీగా మనకి తట్టచ్చు, కానీ ఎండాకాలంలో కూడా వాడికి ఈ మొడాలిటీని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే వెదర్ని బట్టి కొంత బాడీ అంత ఏమంటారంటే ఇప్పుడు ఎండ బాగా ఉందనుకోండి, ఇప్పుడు ఏసీలో ఉన్నాడు, మనకి డౌట్ ఉంటుంది ఏంటి మరి ఇప్పుడు ఏ మందు దీనిలోకి వస్తాడు అనేది. అది కానీ మనం గమనించుకుంటే వాడి ప్రయారిటీ, వాడి ఇప్పుడు రూము ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఏసీ వేసుకున్నారు, వాడికి పడదు, వాడు ఏం చేస్తాడు కొంచెం కప్పుకొని కూర్చుంటూ ఉంటాడు అనమాట. అట్లా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ తర్వాత ఏమో కాఫ్ ఎక్కువైపోవడము, సారీ కాఫ్ వెచ్చదనం వల్ల వేడి ఫుడ్ తీసుకున్నా వీడికి దగ్గు తగ్గుతుందన్నమాట. తర్వాత దాంతోపాటు వాడికి ఇట్లాగా పొడుస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది ఛాతీలో. ఆ దగ్గు వచ్చిన ప్రతిసారి ఇలా పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంది. తర్వాత ఏమో ఈ దగ్గి మనిషికి వాడికి ఏమవుతుందంటే తల పగిలిపోతుందండి నాకు అని అంటాడు అనమాట. అంత ఎందుకంటే కనుక ఆ దగ్గటానికి అయ్యే స్ట్రెయిన్కి ఈ ఫేషియల్ మజిల్స్ ఇవంతా కూడా స్ట్రెయిన్, దాంతో వాడికి తలనొప్పి వచ్చేస్తుంది, ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతుందేమో తల, అన్నంత నొప్పిగా ఉందండి నాకు, తల పగిలిపోతుంది అని చెప్తూ ఉంటారనమాట. తర్వాత వీళ్ళకి తలనొప్పిని ఏంటంటే ఇలా కొంచెం నొక్కించుకున్నాడు అనుకోండి, వాడికి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. తర్వాత ఏమో ఇంకొకటి ఏంటంటే అదే చెప్పాను కదా, వాడి ఇట్లా దగ్గుగా ఉంది, ఈ దగ్గు ఉండటం వల్లను ఈ తలనొప్పి ఈ బాధలతో పాటుగా వాడు కొంచెం లేచి ఏదైనా చెయ్యాలి అని అంటే ఇంకా అసలు విపరీతంగా ఎక్కువైపోతుంది. తలనొప్పి కానివ్వండి, దగ్గు కానీ ఏదైనా సరే కొద్దిగా లేవటం అని అంటే వాడికి చాలా కష్టం. లేదా ఒక్క 4 అడుగులు వాడు బాత్రూంలోకి వెళ్ళి రావాలన్నా కూడా వాడికి దగ్గు ఎక్కువైపోతుంది. దాంతో వాడికి చికాకు విపరీతం, ఎంత దగ్గుతున్నావు ఏంటి ఎందుకు అని చెప్పి ఎవరన్నా అడిగారు అనుకోండి, వాడికి చాలా చికాకు వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే తిరిగి సమాధానం చెప్పడానికి కూడా వాడికి ఇష్టం ఉండదు అనమాట. కష్టపడి ఏదో వాళ్ళు 4 సార్లు అడిగారు అనుకోండి, ఏంటి ఇట్లా ఉంది ఎందుకని నన్ను, లేకపోతే ఏదన్నా తాగుతావా నన్ను ఏదన్నా అడిగారు అనుకోండి, అదే ఆన్సర్ చెప్పడానికి కూడా వాడికి చికాకు అనిపిస్తుంది.
అట్లా వాడికి అలా కళ్ళు మూసుకొని పడుకుంటే హాయిగా ఉంటుందన్నమాట. అలా కదలకుండా పడుకున్నాడు అనుకోండి, కొంచెం ఏదో చిన్న కప్పుకొని వెచ్చగా అట్లా పడుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి కాస్త హాయిగా ఉపశమనంగా ఉంటుందన్నమాట. అది ఒక్కడే అలా పడుకొని ఉండాలంటే ఇష్టపడతారు వాళ్ళు. సో ఈ సిమ్టమ్లు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం బ్రయోనియా 200 ఒక్క డోసు వేసామనుకోండి, బాధలన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. ఆ తర్వాత మర్రోజున మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంకొక డోసు బ్రయోనియా 200 వేస్తే బాధలన్నీ కూడా, అంటే కాఫ్ చాలా వరకు తగ్గిపోతుంది మొదటి డోసుతోటి. ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా గమనించుకుని వేసామా, ఒక్క డోస్ తోటే మీకు చాలా వరకు తగ్గుతుంది. అట్లీస్ట్ మీకు ఎంత ఇదిగా ఉన్నా కూడా మీకు 30 to 40% ఈజీగా చేంజ్ వస్తుంది. అయితే ఎందుకంటున్నానంటే గమనించుకోవడం, అంటే పేషెంట్ తాలూకా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి నేను మాట్లాడుతున్నా. వాళ్ళకి మరి ఎక్కువ మార్పు లేదని అనిపించదు. సో ఆ పర్స్పెక్టివ్లో అనుకున్నా కూడా మనకి కొంత మార్పు వస్తుంది. మరోజు ఇంకొక డోసు వేసిన తర్వాత మీకు ఇంకా మార్పు వస్తుంది. ఇంకా తర్వాత కూడా ఇంకా కొద్దిగా ఉందండి కాఫ్ చాలా ఉంది, చాలా తగ్గుతున్నాడు, ఏదో ఒక సగం తగ్గిందంతే అని అలా అంటారు వాళ్ళు. కానీ మందు పనిచేస్తోంది. మిగిలినది వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడినా ఆ మిగిలిన 50% కూడా తగ్గించేస్తుంది. ఏం కంగారు పడిన అవసరం లేదు. మీరు NS6X ఫాలో అప్ కింద ఇచ్చారంటే నెక్స్ట్ వీక్ ఇంకొక 10 రోజుల్లో మొత్తము తగ్గి వాడికి మంచి ఇమ్యూనిటీ కూడా వచ్చేస్తుంది వాళ్ళకే. ఓకే, సో ఇది బ్రయోనియా సిమ్టమ్స్ అండి. నెక్స్ట్ మనము రూస్టాక్స్ చూద్దాం. రూస్టాక్స్ వాళ్ళకి ఏంటంటే ఒక్క విషయం ఏంటంటే, ఫస్ట్ రూస్టాక్స్కి సంబంధించి ఒక్క విషయం చెప్తాను. రూస్టాక్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. పెద్దవాళ్ళల్లో లేదా హార్ట్ కంప్లైంట్లు ఉన్న వాళ్ళల్లో అసలు వేయకూడదు ఆ మందు. వేసేటప్పుడు మనము కొంచెము ఏమంటారు, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మనం వేయవలసి వచ్చింది, సో అప్పుడు ఏంటంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయడం అనేటువంటిది మాత్రం అవసరం రూస్టాక్స్ విషయంలో. సో వీళ్ళకి కూడా ఏంటంటే పొడి దగ్గు ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గు వచ్చిన చాలా వరకు చాలా శాతం ఫ్లమ్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా చాలా వరకు వర్షాకాలంలో లేదా మనిషి ఏదన్నా షవర్ చేశాడు లేకపోతే హెడ్ బాత్ చేశాడు, సో ఆ తర్వాత వాడికి 1-2 రోజుల్లోనే దగ్గు మొదలైంది. సో అలాంటి వాళ్ళల్లో మనం రూస్టాక్స్ ఆలోచించవచ్చు అన్నమాట. సో వీళ్ళకి కూడా దగ్గుతో పాటుగా గొంతంతా కూడా ఇచ్చీగా ఉండటము, గొంతు నొప్పి ఉండొచ్చు, దురదగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఏమో దగ్గిన ప్రతిసారి వీళ్ళకి బ్లడ్ స్ట్రీక్స్ పడటం కానివ్వండి, లేకపోతే బ్లడ్డే పడటం కానీ ఉంటుందన్నమాట. సో ఈ బ్లడ్ తో పడిన అంటే ఫ్లమ్తో పాటు ఈ బ్లడ్ పడినప్పుడు అది ఈ రస్ట్, ఐరన్ రస్ట్ ఉంటుంది చూసారా, ఆ రస్ట్ కలర్లో అది పడుతుందన్నమాట. తర్వాత వీళ్ళకి చాలా చంచల స్వభావం, అంటే వీళ్ళ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇలా ఏ క్యూట్ కంప్లైంట్ ఉన్నా వీళ్ళకి రెస్ట్లెస్నెస్ అనేది కామన్. ఒక దగ్గర కూర్చోలేరు, నుంచోలేరు, దగ్గు బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఒళ్ళు నొప్పులు ఉంటాయి విపరీతంగా. ఎస్పెషల్లీ ఇప్పుడు తడిసాడు అనుకోండి, తలనొప్పి అట్లా బాగా ఉంటుంది. లేదా విపరీతంగా తడిసాడు అని అంటే కనుక ఒళ్ళు నొప్పులు అంతా కూడా ఉంటాయి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి ఈ ఒళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, ఈ చేతులు కాళ్ళు అంతా కూడా ఇట్లా స్టిఫ్గా ఉంటాయన్నమాట. ఇలాగా బెండ్ చేయడం చెందడం అంటే మొదట ఒక 2 సార్లు చాలా విపరీతంగా ఒక 2 అడుగులు వేయాలి అని అంటే వాళ్ళకి నొప్పులు ఎక్కువ అయిపోతాయి విపరీతంగా. అది కొంచెం సేపు అయ్యేటప్పటికి వాళ్ళకి తగ్గిపోతుంది. అదే. అదే, సో వాళ్ళకి ఏంటంటే
రెస్ట్లెస్నెస్ అనేటువంటిది బాగా మార్కుడుగా ఉంటుంది అనమాట అండి రూస్టాక్స్ వాళ్ళకి. ఆ తర్వాత ఆ, గొంతు నొప్పి, గొంతు ఏమంటారు, దురదగా ఉన్నట్టు ఉండడము, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ దీంట్లో. ఆ, తర్వాత ఏమో ఛాతీలో ఆ తగ్గటం వల్ల లేదా ఆ ఫ్లమ్ నిండుకోవడం వలనండి ఏదైనా కానీ కూడా ఒక ఛాతీలో ఇలా పట్టినట్టుగా ఉంది అని చెప్పనని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. తర్వాత ఏమో ఈ నడుము ఒకటి, నడుము నొప్పి కూడా వాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది. నడుము అంతా స్టిఫ్ అయిపోయినట్టు ఉంటుంది. లేకపోతే నడుము పట్టేసిందని అంటారు కొంతమంది. అంటే అవి ఏంటంటే అంటే ఆ వర్డ్స్ మాత్రము మనం వాళ్ళు చెప్పే వాళ్ళ వాళ్ళ ఆ, ఏమంటారు, వాళ్ళ ప్లేస్ను బట్టి, వాళ్ళ స్లాంగ్ అంటే వాళ్ళ వర్డ్స్ అలవాటును బట్టి వాళ్ళు కొంత వాడినా మనం కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఇంకొంచెం డీటెయిల్గా వాళ్ళని అడగాలి. ఏంటి, ఎలా ఉంది మీకు నొప్పి అంటే ఇంకొంచెం చెప్పమనని. ఎందుకంటే మనము ఇక్కడ వాడిది నొప్పి వాడు పట్టినట్టుంది అని అంటే కొంతమందికి పట్టేసిందన్న వర్డ్ వాడడం కామన్. కొంతమందికి అది ఏమంటారు, దాన్ని ఇంకొకలాగా చెప్పచ్చు. ఇంకో ఆ, ఏమంటారు, ఇంకేదైనా వాళ్ళ వాడుక, వాళ్ళ మాటలు వాడుకని బట్టి. కాబట్టి అందుకని ఏంటంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం చెప్పు బాబు నీకు ఎట్లా ఉంది ఏంటనని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఏంటంటే చలి అనేటువంటిది అసలు పడదు. ఆ, కొంచెం చలి ఎక్కువ వీళ్ళకి. అందుకని ఏంటంటే కప్పుకొని ఉండటానికి కానివ్వండి, వెచ్చదనాన్ని కానీ కొద్దిగా ఎక్కువ కోరుతారు వీళ్ళు. తర్వాత ఈ నొప్పులు, ఈ స్టిఫ్నెస్ బాగా విపరీతంగా కాస్త ఎక్కువ ఉంటాయి. 4 అడుగులు నడిచిన తర్వాత వాడు కొంచెం ఇంకా ఏమంటారు, ఫ్రీ ఫీల్ అవుతాడు. కానీ ఫస్ట్ 2-3 అడుగులు మాత్రం వాడికి భయంకరమైన నొప్పులు, బాగా అస్సలు భరించలేనంత నొప్పిగా ఉంటుందన్నమాట వాడికి. అది. సో అది సివియర్ పెయిన్, చాలా ఎంత నొప్పి ఉంది బాబు అని అంటే 10కి 10 ఉందండి అని చెప్తాడు. 10 కనీసం వాడికి 8-9 అయినా ఉంటుంది, అంత నొప్పి ఉంటుంది అనమాట వాడికి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము రూస్టాక్స్ 200 ఒక్క డోసు వేయాలి. రూస్టాక్స్ 200 వేస్తే గనక మీకు చాలా వరకు మీకు చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్ కనిపిస్తుంది. ఇందాకలాగా బ్రయోనియా కన్నా కూడా మీకు ఇందులో ఇంకా ఫాస్ట్గా మార్పు కనిపిస్తుంది. తర్వాత మర్రోజు అవసరం అయితేనే 2వ డోసు వేయాలి రూస్టాక్స్లో. లేకపోతే మీకు మొదటి డోస్ తోటే నొప్పి తగ్గిపోతుంది. తర్వాత 3వ రోజు నుంచి ఒకవేళ 2వ డోసు వేస్తే కనుక 3వ రోజు నుంచి నాట్రమ్ సెల్ఫ్ 6x 10 రోజులకి ఇచ్చేసారంటే ఆ మిగిలినదంతా కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. లేదా మీకు ఆసిమం శాంటమ్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ నాట్రమ్ సెల్ఫ్ కాకుండా, చెప్తున్నా ఆల్టర్నేటివ్. ఓకే. సో నెక్స్ట్ మనము హెపార్ సెల్ఫ్ చూద్దామండి. హెపార్ సెల్ఫ్ కూడా ఏంటంటే చాలా లోతుగా డీప్ యాక్టింగ్ మెడిసిన్ హెపార్ సెల్ఫ్. ఓకే. సో అందుకని హెపార్ సెల్ఫ్ కూడా మనం వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెపార్ సెల్ఫ్ అండ్ రూస్టాక్స్ రెండు కూడా. రూస్టాక్స్ లోతుగా పనిచేసి వింటున్నారా అండి? హెపార్ సెల్ఫ్ కూడా జాగ్రత్తగా వాడాల్సిన మందది. అందుకని ఏంటంటే అది మనము ఎక్కువ సార్లు వెయ్యలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఆయాసము, పేషెంట్కి ఏమైనా ఆస్తమా కంప్లైంట్ ఉంది అన్న వాళ్ళకి మీరు హెపార్ సెల్ఫ్ ఇవ్వద్దు. ఓకే. ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక ఈ హెపార్ సెల్ఫ్ అన్న మందుని కొంచెం ఒకసారి సీనియర్ అనే వాళ్ళతోటి కనుక్కోండి. కానీ ఇది మామూలుగా మామూలు చిన్న వయసు వాళ్ళకి
లేకపోతే ఆయాసం కంప్లైంట్ లేని వాళ్ళకి విషయంగా అయితే ఇది చక్కగా తగ్గించాము. అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఏంటంటే ఇందులో కూడా మీకు జలుబులు, దగ్గు విపరీతంగా ఉండడం, గొంతు నొప్పి ఉంటుంది వీళ్ళకి. ఏదైనా తినాలన్నా తాగాలన్నా విపరీతమైన నొప్పి ఉంటుంది గొంతులో. ఇట్లా నొప్పి ఇట్లా గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. ఆ గుచ్చుకోవడం ఎట్లా అంటే కనుక వాడికి ఒక్క ముద్ద తినాలంటే నరకం కనబడుతుంది. ప్రతి ముద్దకి వాడికి నరకం కనిపిస్తుంది. అంతా ఇట్లా గుచ్చేస్తుంది అనమాట విపరీతంగా. మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎవరైనా మామూలుగా చెప్తారు ఎట్లా, ఇప్పుడు మన ఈ ఫిష్ ఉంటుంది చూసారా, ఆ ఫిష్ తినేవాళ్ళకి ఏంటంటే అది ఇట్లాగా దాన్ని ఇది ముళ్ళు గుచ్చుకుంటుందని చెప్తారు వాళ్ళు గొంతులో. అది గుచ్చుకుంటే ఏంటంటే చాలా చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. సో అంత నొప్పి హెపార్ సెల్ఫ్లో ఉంటుంది అనమాట. హెపార్ సెల్ఫ్ వాళ్ళకి కోల్డ్ వెదర్ అనేటువంటిది అస్సలు అస్సలు పడదు కోల్డ్ అనేది. ఒక్క నిమిషం అండి. సారీ అండి. సో ఈ హెపార్ సెల్ఫ్ వాళ్ళకి ఏంటంటే విపరీతమైన గొంతు నొప్పి ఉంటుంది. చల్లదనం అనేటువంటిది అస్సలు పడదనమాట వాళ్ళకి. చల్లగా చల్లగాలి కానివ్వండి, చల్లదనం కానివ్వండి అసలు భరించలేరు వీళ్ళు. అందుకని వీళ్ళకి ఏంటంటే బాధలు అన్నీ కూడా వింటర్ చలికాలంలో ఎక్కువ ఉంటాయి వీళ్ళకి బాధలు. తర్వాత ఏమో తర్వాత అదే విపరీతమైన గొంతు నొప్పి ఒకటి ఉంటుంది. లేదా కొంతమంది చెప్తారు విస్తరాకులో తింటే కనుక విస్తరాకు ఇది కొడతారు చూసారా, ఆ స్టిక్ అది వచ్చి గుచ్చుకున్నా కూడా విపరీతంగా నొప్పి ఉంటుంది కదా. సో అట్లా విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత ఈ దగ్గు వచ్చిన ఎపిసోడ్ ప్రతిసారి కూడా వీళ్ళకి గాలి అందనట్టు అయిపోతుంది అనమాట. సారీ. సో నొప్పి వచ్చిన దగ్గు వచ్చిన ప్రతిసారి చాలా బ్రెత్లెస్నెస్, గాలి అందనట్టు ఉండటం అవుతుంది. మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అట్లా మళ్ళీ ఆ కాఫ్ ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి కూడా బ్రెత్లెస్నెస్ అనేటువంటిది బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే హెపార్ సెల్ఫ్ 200 ఒక డోసు వేసి తర్వాత మళ్ళీ రెండో రోజు అవసరమైతే నొప్పి తీవ్రత ఎక్కువ లేదు, సారీ కాఫ్ సివియారిటీ ఇంకా మార్పు లేదు అంటే సగం కూడా కాదు, ఒక 20-30% చేంజ్ ఉంది అన్నప్పుడు హెపార్ సెల్ఫ్ 200 మళ్ళీ రెండో డోసు రిపీట్ చేయొచ్చు. కానీ వీలైనంత వరకు చేయకుండా ఉంటేనే మంచిదండి. మీకు ఆసిమం కానీ లేకపోతే నాట్రమ్ సెల్ఫ్ కానీ వేశారంటే మీకు చాలా మార్పు కనిపిస్తుంది. కాఫ్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఒక 10 రోజులకి నాట్రమ్ సెల్ఫ్ 6x ఇవ్వండి, రోజు ఒకసారి వేయమనండి, చక్కగా దగ్గు అంతా కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇపికాక్ అన్న మందు చూద్దామండి మనం. ఈ పికాక్లో సివియర్గా ఉంటుంది కాఫ్. సో ఈ పికాక్ వాళ్ళకి దగ్గు వచ్చిన ప్రతిసారి వామిటింగ్ సెన్సేషన్, దగ్గు ఉన్నప్పుడు అక్యూట్ కంప్లైంట్ ఉన్నప్పుడు కడుపులో తిప్పేయటము, వామిటింగ్ సెన్సేషన్, తిన్నది మొత్తం వచ్చేస్తుందేమో, వాంతి అయిపోతుందేమో అన్నంత, అంటే అంత లోపలి నుంచి దగ్గు వస్తుంది కదండి. వచ్చినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫుడ్ అంతా వచ్చేస్తుంది అన్నట్టుగా అవుతుంది. చాలా వరకు కేసుల్లో వామిటింగ్ అయిపోవటమే ఉంటుంది మీకు ఈ పికాకులో. దగ్గు వచ్చిన ప్రతిసారి ఫుడ్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ ప్రతిసారి 4 మెతుకులైనా వస్తాయి. అట్లా అంత సివియర్గా ఉంటుంది అనమాట. మొహం అంతా ఎర్రబడిపోతుంది. వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పికాక్ వాళ్ళకి టంగ్ ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంటుంది. చాలా క్లీన్ టంగ్ ఉంటుంది ఈ పికాక్లో. బ్రయోనియాలో కొంచెం టంగ్ కోటింగ్ ఉంటుంది. ఓకే.
సో ఈ పికాక్లో క్లీన్ టంగ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. తర్వాత రెండవది ఏంటంటే దీంట్లో కాఫ్ చాలా పీరియోడిక్గా, అంటే ఒక ఎపిసోడ్ ఇలా ఒక 5 నిమిషాలు, లేదా సారీ 5 నిమిషాలు కాదు, ఒక 2-3 నిమిషాలు ఆగకుండా వస్తుందన్నమాట వీళ్ళ దగ్గు. ఆగకుండా రావటము, వచ్చిన ప్రతిసారి మళ్ళీ గాలి పీల్చుకోవడం కష్టమేమో ఈ మనిషికి అన్నంత సివియర్గా కాఫ్ రావడం ఇపికాక్లో చాలా ప్రధానమైన సిమ్టమ్ అనమాట. అంత గాలి పీల్చుకోవడం కష్టమేమో అన్నంత, అంటే ఏమవుతుంది, మజిల్స్ కాఫ్ వచ్చినప్పుడు తేవడం గురించి ఛాతీ మజిల్స్ కానివ్వండి, అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా ఇట్లా స్పాజంలోకి వెళ్తాయి కదా, అంటే ఇట్లా ఇట్లాగా గట్టిగా ఇట్లా అయిపోతాయి కదా. అందుకని ఏంటంటే వాడికి మొహం అంతా కూడా ఎర్రగా అయిపోతుంది అనమాట, గాలి సరిగ్గా పీల్చుకోలేకపోవటం వల్ల. అంత సివియర్గా ఉంటుంది పికాక్ వాళ్ళకి కాఫ్ అనేటువంటిది. అది తర్వాత వీళ్ళకి ఏంటంటే రెండు, అటు వేడి పడదు, ఇటు చల్లదనం కూడా పడదు, రెండూ పడదు. సో వేడి పడదు, చల్లదనము పడదు, రెండూ పడవు అనమాట అండి. అంటే వీడికి బాధలు వింటర్లో అయినా రావచ్చు, ఈ పికాక్ వాళ్ళకి సమ్మర్లో అయినా రావచ్చు. రెండు సీజన్స్లోనూ వీళ్ళకి బాధలు రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. రెండు సీజన్స్లోనూ వీళ్ళకి కాఫ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి కేసులలో మనం ఇపికాక్ 30 ఒక డోసు వేసి రోజు మళ్ళీ అవసరం అవుతుంది. సో వరుసగా రోజు ఒక డోసు చొప్పున 3 రోజులు 3 డోసులు వేయవచ్చు. ఎందుకంటే ఇపికాక్ చాలా షార్ట్ యాక్టింగ్ మెడిసిన్. తర్వాత 4వ రోజు ఇపికాక్ 200 ఒక డోసు వేసుకోవాలన్నమాట అండి. వేస్తే గనక మీకు అంత సివియారిటీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఎక్యూట్ ఎపిసోడే కాదు, మీకు కోరింత దగ్గులు అంటారు తెలిసేమో కదా, ఊపింగ్ కాఫ్. సో అలాంటి కేసుల్లో కూడా ఇపికాక్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ కోరింత దగ్గుల్లో కూడా. ఎందుకంటే కోరింత దగ్గులు కూడా ఇట్లాగే ఉంటాయి. ఆ దగ్గు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టమైనంత దగ్గు ఉంటుంది. అది అంత సివియరిటీ ఉండే కాఫ్ని కూడా ఇది తగ్గించగలదు అనమాట ఈ పికాక్. తర్వాత ఒక 10 రోజులు, వారం 10 రోజుల పాటు నాట్రమ్ సెల్ఫ్ 6x రోజు వేసుకోమని ఇవ్వండి. కంప్లీట్గా వాళ్ళకి తగ్గిపోతుంది దగ్గు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఆర్సెనిక్ ఆల్బ్ డ్రగ్ చూద్దాం. ఆర్సెనిక్ ఆల్బ్లో కూడా ఏంటంటే అండి, వీజింగ్ అంటే ఒక గురక వస్తూ ఉంటుంది చూసారా. ఈ దగ్గు విపరీతంగా ఉన్న వాళ్ళల్లో గురగుర సౌండ్ వినపడుతూ ఉంటుంది మనకి. ఆ గురగుర సౌండ్ని వీజింగ్ అంటారు అనమాట అండి. సో ఈ వీజింగ్ అనేటువంటిది జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్లమ్ ది మ్యూకస్ అక్యుములేషన్ వల్ల వీజింగ్ సౌండ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ వీజింగ్ సౌండ్ ఇప్పుడు నేను ఆర్సెనిక్ ఆల్బ్లో అన్నాను, మరి వేరే వాటిల్లో ఉండదా అని అంటే, ఇప్పుడు ఈ పికాక్లో కూడా సేమ్ ఇంటెన్సిటీ తోటి మీకు ఈ వీజింగ్ అనేది ఉండటానికి ఛాన్స్ ఉంది. అంటే మీకు చెప్తున్నాను, ఈ గురక ఆర్సెనిక్ ఆల్బ్కు చెప్పారు, ఈ పికాక్కి చెప్పలేదు అని అనుకోవద్దు మీరు. ఈ పికాక్ కూడా ఫస్ట్ గురక ఉన్న వాళ్ళ, అంటే ఈ గురగుర ఉన్న వాళ్ళల్లో ఆలోచించాల్సిన మందుల్లో అది కూడా ఉంది. ఓకే. సో ఈ వీజింగ్ ఒకటి బాగా ఉంటుంది వీళ్ళకి ఆర్సెనిక్ ఆల్బ్లో. వీళ్ళకి చల్లదనం అనేటువంటిది అస్సలు పడదు ఆర్సెనిక్ ఆల్బ్ వాళ్ళకి. ఎట్లా కొద్దిగా చల్లదనం ఉన్నా కూడా వీళ్ళకి భరించలేరు, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది చల్లదనం వల్ల, బాగా ఎగ్రవేట్ అయిపోతుంది. తర్వాత వీళ్ళకి ఛాతీలో మంట ఉంటుంది, ఛాతీలో గొంతులో అంతా కూడా మంట ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, మంట బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. వేడి నీళ్ళు లేదా వేడిగా కాస్త సూప్ తాగాడు అనుకోండి, కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతాడు, ఇంకేం వద్దు నాకు అంటాడు, కాస్త సూప్ తాగేసి పడుకుంటా అంటాడు. లేకపోతే కొంతమంది టీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక కాస్త వేడిగా టీ తాగితే కాస్త హాయిగా అనిపించిందండి అని అంటారు. ఇట్లా వెచ్చగా కప్పుకుంటారు వాళ్ళు, ఒక స్వెటర్ ఏదో వేసుకుని ఒకటి ఏదైనా కప్పుకొని
కూర్చుంటారు. అట్లా వెచ్చగా ఉంటే కనుక వాళ్ళకి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. దాహం కూడా ఉంటుంది వీళ్ళకి. అందుకని ఏం చేస్తారు వీళ్ళు ఆర్సనిక్ వాళ్ళు కొంచెం మంచినీళ్ళు కానివ్వండి ఏదైనా తాగినా కూడా కొద్దిగా వెచ్చగా తీసుకుంటారు వాళ్ళు. ఏదైనా అంటే ఇప్పుడు వాడికి ఏదో నెక్స్ట్ 1 వీక్లో అంటే నెక్స్ట్ ఆదివారం వాడు ఊరు వెళ్ళాలి. ఇప్పుడు అనుకోకుండా ఏదో ఎక్యూట్గా ఏదో దీనివల్ల ఇన్ఫెక్షన్ అనండి వల్ల వాడికి దగ్గు మొదలైంది. సో వాడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సండే నేను ట్రావెల్ చేయాలి. సో నేను ట్రావెల్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇది నాకు ఒక 2 రోజుల్లో ఈ దగ్గు అనేది తగ్గిపోతే అప్పుడు నేను అనుకున్నట్టుగా అన్నీ సర్దుకొని జాగ్రత్తగా వెళ్ళగలుగుతాను ఊరు. సో అందుకని నేను ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాడికి ఒక ఇది ఉంటుందన్నమాట, స్కెడ్యూల్. సో దానికి తగ్గట్టుగా వాడు జాగ్రత్తలు తీసేసుకుంటాడు వాడు. అది ఆర్సనిక్ కాలిబావుడు అనమాట. అందుకని ఏం చేస్తాడు వాడు? వేడి నీళ్ళు తాగటం, వెచ్చగా కక్కుకొని ఉండటం. వాడు పొరపాటున కూడా ఇప్పుడు వాడు ఏదో బయటకు వెళ్ళాల్సి వచ్చింది, వింటర్ అనుకోండి, వింటర్లో వాడు అన్నీ కవర్ చేసుకుని వాడు జాగ్రత్తగా వెళ్తాడు. వాడు ఎక్కడా కూడా వాడు రిస్క్ తీసుకోవడం అనేది ఆలోచించాడు. వాడు ఆ స్టెప్ వేయడు వాడు, అంతే. వాడు అట్లా ఉంటాడనమాట. అట్లాగా వాడికి వేడిగా టీ తాగాడు అనుకోండి, కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతాడు వాడు. దాహం ఉంటుంది, కొంచెం వేడి నీళ్ళు తీసుకుంటూ ఉంటాడు. ఆ వేడి నీళ్ళు తాగుతాడు కానివ్వండి. ఒక్కొక్కసారి ఈ దగ్గు ఇంటెన్సిటీ సివియర్గా ఉంటుంది. దాంతో వాడికి అది వామిట్ అయిపోవచ్చు ఏదైనా కానీ కూడా తీసుకున్న తర్వాత, వేడి టీ కానివ్వండి ఏదైనా కూడా. కానీ కాస్త అలా వేడి తాగటం వల్లనే వాడికి ఉపశమనం కూడా ఉంటుందన్నమాట. తర్వాత కానీ వీడికి ఇంత జాగ్రత్త అనేది తీసుకుంటాడు. కానీ ఒకవేళ ఈ 2 రోజుల్లో నాకు తగ్గకపోతే నేను ఊరు ఎలా వెళ్ళగలను అనే ఒక కంగారు అయితే ఉంటుంది వాడికి. విపరీతమైన కంగారు ఒకటి ఉంటుంది. అందుకని చాలా కంగారు పడిపోతాడు. నేను వెళ్ళలేనేమో, ఇప్పుడు ఎట్లాగా, మరి ఏం చేయాలి అని ఒక పక్కన కంగారు కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అడుగుతాడు డాక్టర్ని, ఉండి నేను ఇలా ట్రావెల్ చేయగలుగుతానంటారా, తగ్గిపోతుందా? ఏముందిరా, ఇంత దగ్గే కదా, నీకు తగ్గిపోతుంది, ఏం కంగారు పడకో అని చెప్పి డాక్టర్ అంటారు. కానీ వాడికి ఒక కంగారు, భయం, నాకు ఇది తగ్గకపోతే ఎట్లాగా, నాకు ఇది తగ్గిపోతుందా, ఇంకా అది ఒకవేళ వాడు దాన్ని ఏమంటారు మర్రోజుకి మార్పు రాలేదు, డాక్టర్ మంది ఇచ్చాడు తగ్గలేదు, ఇప్పుడు వాడికి ఇంకేంటి ఆదివారం దగ్గు ఉంది మందు తీసుకున్నాడు, మంగళవారం వచ్చేప్పుడు కూడా పొరపాటున అది ఇంకా ఉందనుకోండి, ఏదైనా తగ్గిపోతుంది, చక్కగా వాడు ట్రావెల్ చేయగలుగుతాడు. కానీ వాడికి ఒక కంగారు అనమాట. ఇప్పుడు ఈ దగ్గు ఎందుకు నాకు తగ్గటం లేదు, ఇది ఏంటి, ఇన్ఫెక్షన్ది కాదేమో, ఈ డాక్టర్ అంటున్నారు ఊరికనే నాకు తగ్గిపోతుందని అంటున్నారు, కానీ ఇది ఇది నాకు ఇప్పుడు దాని ఏమంటారు ఇంకేదైనా కోరింత తగ్గేమో, లేకపోతే ఇదేదో టీవీకి రిలేటెడ్దేమో, లేకపోతే ఇంకేంటి లోపల ఏమన్నా ట్యూమర్ ఉందా, లేకపోతే నాకు నిమోనియా ఉందా, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వాడు ఆలోచనలు. అట్లా వాడు భయపడిపోతూ ఉంటాడు, నాకు ఇదేమవుతుంది అదేమవుతుంది అని ఒక కంగారు వాడికి విపరీతంగా రన్ అవుతూ ఉంటుంది, భయం ఉంటుంది. దానికి తగ్గట్టు ఆ దగ్గు అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే పగలు మెట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి కూడా వాడికి దగ్గు ఉంటుంది. ఈ దగ్గుతో పాటుగా వాడికి నీరసం ఉంటుంది. తర్వాత ఏమో చల్లదనం అనేటువంటిది ఏమాత్రం పడదు. తర్వాత థ్రోట్ ఇరిటేషన్ను, గొంతు హోర్స్నెస్ అంటే బొంగురు పోయినట్టు ఉండటం, గొంతు పోవటము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఛాతీలో ఒకలాంటి బరువులాగా అనిపిస్తుంది. ఓకే, సో అందుకని ఏంటంటే వీళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి మనం ఆర్సనిక్ ఆల్బ్ అనేటువంటి మందు వేయాలి మనం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఈ ఆర్సనిక్ ఆల్బ్ కి సంబంధించి నేను ఒక విషయం చెప్పాను మీకు జలుబులలో అవి చెప్పేటప్పుడు, అంతకుముందు కూడా నేను మీకు ఒక విషయం చెప్పాను దాన్ని రిపిటేషన్కి సంబంధించి. ఏమని చెప్పానో నా చెప్పగలరా కొంచెం? ఒక్కసారి అన్మ్యూట్ చేసి ఎవరైనా ఇది ఏం చేయాలి ఆర్సనిక్ ఆల్బ్ రిపిటేషన్ విషయము, వెయ్యవచ్చా మర్రోజు, వెయ్యకూడదా? హలో హలో
సార్ అన్మ్యూట్ చేసి ఆర్స్నిక్ కాల్బ్ రిపిటేషన్ చెప్పగా అంటే రిపీట్ ఆయన చేయకూడదని చెప్పారు మేడం. డీప్ యాక్టింగ్ కదా ఇది. రిపీట్ చేయకూడదు మేడం. రిపీట్ చేయకూడదని చెప్పారు మేడం. మళ్ళీ రిపీట్ చేయకూడదండి. మందు ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి మనం ఆర్సనిక్ ఆల్బమ్. మేడం గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు డాక్టర్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. సో ఇదేంటంటే అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఆస్తికాలు ఇచ్చే ముందే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. రిపిటేషన్ అనేటువంటిది అస్సలు కుదరదు ఆర్స్నిక్ కాల్బ్. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ బికాజ్ డీప్ యాక్టింగ్ కాదు. ఇదేంటంటే ఆర్సెనిక్ అంటే అందరికీ ఐడియా ఉంటుంటుంది అనుకుంటాను, సైనైడ్ అన్న దాని నుంచి తయారు చేస్తారండి. సో అందుకని ఏంటంటే మనం అస్సలు రిపిటేషన్ అనేటువంటిది ఎక్కువ చేయకూడదు. దాన్ని ఏమంటారు, రిపిటేషన్ అనేటువంటిది అస్సలు చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క డోస్ తోటే అది తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది హార్ట్ కంప్లైంట్లు ఉన్న వాళ్ళల్లో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో ఈ మందు అసలు వేయవద్దు. ఆర్స్నిక్ కాల్బ్ మీరు వేసేటప్పుడు వాళ్ళ ఓల్డ్ ఏజ్ వాళ్ళ, లేకపోతే గనక వాళ్ళ ఇట్లాగా హార్ట్ కంప్లైంట్ ఏమైనా ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, ఇవి కనుక్కొని మీరు అవి లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఓకే. తర్వాత రోజునేమో క్యాలిమోర్ 6X వేసుకోవటానికి ఒక వారం 10 రోజులకి ఇవ్వండి. సో దాంతో మీకు ఈ కాఫ్ మొత్తం కూడా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ మనము పల్సటిల్లా చూద్దామండి. పల్సటిల్లా వాళ్ళకి కూడా ఇది మనం ముందు జలుబులు అవి కూడా చెప్పుకున్నాం కదండి. సో పల్సటిల్లా అనేటువంటిది వితిన్ 24 hours వేసే మందు కాదు అది. సో దగ్గు కానివ్వండి, ఈ మందులు జలుబు కానివ్వండి, సో ఇది ఫస్ట్ ఆలోచించే మందు కాదు. ఓకే. తర్వాత సెకండ్ వీటిల్లో సెకండ్ సెట్ ఆఫ్ అంటే ఫస్ట్ వితిన్ 24 hours వేసే మందు కాదు, అది నేను చెప్తాను కొన్ని. తర్వాత వీళ్ళకి ఈ పల్స్టిల్లా వాళ్ళకి ఏంటంటే వేడి రూము, కొంచెం వెచ్చగా ఉన్న రూమ్లోకి వెళితే బాధలు ఎక్కువ అవుతాయి. కాస్త ఓపెన్ ఎయిర్లో ఉంటే కనుక వీళ్ళకి దగ్గు తగ్గుతుంది. తర్వాత వీళ్ళకి కూడా పొడి దగ్గు ఉండవచ్చు పల్సటిల్లా వాళ్ళకి. తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి విపరీతమైన దగ్గు ఎక్కువైపోతుంది. కొంచెం తేమగా ఉన్న చోట వీళ్ళకి ఎక్కువైపోతుంది అన్నమాట. పొద్దున్న పూటేమో దగ్గు వచ్చినప్పుడు ఫ్లమ్తో కూడుకొని వస్తుంది. తర్వాత డ్రై కాఫ్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి, వీళ్ళకి గొంతులో ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్తో పాటుగా ఏమంటారు దాన్ని, ఇరిటేషన్, తర్వాత మంట కూడా ఉంటుంది. దగ్గుతో పాటుగా మంట ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక మాట మాట్లాడేటప్పుడు గొంతు సవరించుకోవాల్సి ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉండవచ్చు, కానీ అలానన్నీ ఏమీ వామిట్ అయితే అవ్వదు వీళ్ళకి. ఎప్పుడూ కూడా అలా కాస్త ఏదైనా ఒక చిన్న అంటే ఏదైనా పల్చటి చిన్న స్వెటర్ లాంటిదో ఏదో వేసుకొని వాళ్ళు ఇట్లాగా కాస్త బయట ఒక 2 అడుగులు వేస్తే కనుక వాళ్ళకి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. లేకపోతే ఇంట్లో బయటకు వెళ్ళలేకపోయినా ఇంట్లో కాస్త తలుపులు అవి విండోస్ అవి తెరుచుకుంటే కనుక వాళ్ళకి ఆ ఓపెన్ ఎయిర్ వల్ల కాస్త రిలీఫ్ వస్తుంది. తర్వాత వీళ్ళకి ఫ్లమ్ తగ్గినప్పుడు ఫ్లమ్ ఎక్స్పెక్టరేషన్ కూడా ఎల్లోయిష్ కలర్ కానివ్వండి, లేకపోతే గ్రీనిష్ ఎల్లో కలర్ కానివ్వండి ఉంటుందన్నమాట. ఓకే. చల్లగాలి తగిలితే కనుక కాస్త బెటర్గా ఫీల్ అవుతారు. ఓపెన్ ఎయిర్ కానివ్వండి, మరి టూ మచ్ కాదు, కొద్దిగా చల్లగాలిగా ఉంటే కనుక కాస్త హాయిగా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి మనము పల్సటిల్లా 200 ఒక్క డోసు వేయాలి.
వేసి ఒక 3 రోజులు మీరు గ్యాప్ ఇచ్చేసేసి, అంటే మీరు కావాలంటే ఆ మధ్యలో ఆసిమం శాంక్టమ్ వేసుకోమనొచ్చు. 4వ రోజు అవసరాన్ని బట్టి ఇంకొక డోసు పల్స్టిల్లర్ 200 వేయండి. తర్వాత ప్రతిరోజు క్యాలీ సెల్ఫ్ 6x వేశారంటే కనుక కంప్లీట్గా దగ్గు తగ్గిపోతుందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫాస్ఫరస్ మందు చూద్దాం మనము. సో ఈ ఫాస్ఫరస్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ఈ సీజన్లో వచ్చేటువంటి కాఫ్ కంప్లైంట్స్లో ఫాస్ఫరస్ ఒకటి బాగా ఇండికేట్ అయ్యే మందు అనమాట అండి. కాఫ్, పొడి దగ్గు ఉంటుంది, గొంతులో ఇరిటేషన్ ఉంటుంది, అంటే దురదగా ఉన్నట్టు ఉండడం, లేకపోతే ఏంటంటారు నొసగా ఉందండి అంటారు కొంతమంది. తర్వాత ఏమో ఈ దగ్గు వల్ల వాళ్ళకి తల విపరీతంగా నొప్పి ఉంటుంది, తల పగిలిపోతుందని అంటారు అనమాట. తల ఇట్లా ముక్కలైపోతుందండి అని చెప్పని అంటారు. సో వీళ్ళకి దగ్గు అనేటువంటిది ఏంటంటే ఏమంటారు, మంట ఉంటుంది వాళ్ళకి, గొంతులో కానివ్వండి ఎక్కడైనా మంట అనేది ఉంటుంది. చల్లనీళ్ళు తాగితే కాస్త దగ్గు ఉపశమనం వస్తుంది, కానీ మళ్ళీ కొద్దిసేపు అవ్వగానే మళ్ళీ దగ్గు విపరీతం అయిపోవటం, మళ్ళీ ఆ తాగిన నీళ్ళంతా కూడా వాంతి అయిపోవటము, ఇదంతా కూడా మీకు ఒక 20 నిమిషాల్లో జరిగిపోతుంది. ఎందుకంటే మనం తాగిన నీళ్లు తాగుతున్న నోటి నుంచి కడుపులోకి వెళ్ళే లోపే కాస్త ఉన్న టెంపరేచర్, నార్మల్ రూమ్ టెంపరేచర్ నీళ్ళే అయినా పొడికి తగ్గట్టుగా కాస్త వెచ్చగా అవుతాయి కదా స్టమక్లోకి వెళ్ళేటప్పటికి. సో స్టమక్లోకి వెళ్ళి 5 నిమిషాలు ఒక 8 నిమిషాల లోపే అది కాస్త వెచ్చగా అవుతాయి. అయిన తర్వాత మళ్ళీ దగ్గు రావడం, ఆ తాగిన నీళ్ళు వాంతి అయిపోవడం, ఇదంతా ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది వాళ్ళకి. తర్వాత కూడా వచ్చేస్తుంది, దగ్గుతో పాటుగా మోషన్ అయిపోవటం కూడా జరగచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే అంత తీవ్రంగా ఉంటుంది కదండి. సో ఆ మజిల్స్ అంతా ఇట్లా బాగా గట్టిగా వస్తుంది ఆ దగ్గు. అది రావడంతో కింద మోషన్ అయిపోవచ్చు, ఆ తాగిన నీళ్లు వాంతి కూడా అయిపోవచ్చు వీళ్ళకి. తర్వాత ఈ ఏమంటారు, వర్షాకాలంలో ఈ ఉరుములు మెరుపులు, ఈ వాతావరణం ఉంటుంది చూసారా. సో అలాంటి వాతావరణంలో వీళ్ళకి బాధలు విపరీతంగా మీకు ఎక్కువైపోతాయి. మీకు ఇప్పుడు ఒక 2 రోజుల్లో మీకు థండర్ స్టార్మ్స్ ఉన్నాయి అన్నీ అంటే వీడికి దగ్గు అప్పటికే లైట్గా ఉంటే గనక ఇంకా విపరీతం అయిపోతుంది. మీకు వెదర్ చూసుకోని అవసరం లేదు, మీరు ఫాస్ఫరస్ పేషెంట్ని చూసుకొని యూ కెన్ ప్రిడిక్ట్ దాట్ వితిన్ 2 days వీఆర్ గోయింగ్ టు గెట్ థండర్ స్టార్మ్స్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంతలాగా ఉంటుంది అనమాట మనకి. దాని ఏమంటారు, రూమ్ టెంపరేచర్, మెర్క్యూరీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో ఆ టైప్లో ఉంటుంది వీటి రియాక్షన్ అనమాట ఫాస్ఫరస్ వాళ్ళది. సో థండర్ స్టార్మ్స్ అగ్రవేషన్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. వాళ్ళకి వెచ్చదనం వల్ల బాధలు ఉపశమనం ఉంటాయి, కానీ వాడికి మాత్రం చల్లనీళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది, అది తాగాలనే. మొత్తం ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉండడం కామన్ సిమ్టమ్ ఫాస్ఫరస్లో కూడా. ఓకే, సో ఇలా వీళ్ళకి ఈ పేషెంట్లకి మనం ఫాస్ఫరస్ 30 ఒక డోసు వేసి తర్వాత ఇంకా మళ్ళీ రిపీట్ చెయ్యకూడదు. ఫాస్ఫరస్ కూడా ఆర్సెనిక్ కాల్వ్ లాంటి మందు, అవి 2 చాలా జాగ్రత్తగా వాడవలసిన మందులు. ఎందుకంటే ప్రతి సెల్, ప్రతి టిష్యూలో ఈ మందు పనిచేస్తుంది. ఇదేదో దగ్గు దానికి కదా మందు వేసాం, సో అది వెళ్ళి ఓన్లీ దగ్గు, లంగ్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే పనిచేయును అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఆర్సెనిక్ కాల్బు, ఫాస్ఫరస్ ఇవి చాలా లోతుగా పనిచేసేవి కాబట్టి ప్రతి సెల్లోకి ఆ మందు వెళ్ళి పనిచేస్తుంది. ఓకే, అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. అందుకని అవి అస్సలు రిపీట్ అనేటువంటిది చేయకూడదు. ఓకే, అండ్ మళ్ళీ ఆర్సెనిక్ కాల్బ్లో అనుకున్నట్టుగానే ఎవరికైనా హార్ట్ పేషెంట్స్కి కానీ, బీపీ పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఫాస్ఫరస్ అనేటువంటి మందు వేయకూడదు. వీళ్ళకి దగ్గు ఇంకా ఉంది, ఫాస్ఫరస్ 30 ఒక డోసు వేసాము అని అంటే
వెయిట్ చేయండి, కంప్లీట్గా మొత్తం తగ్గిస్తుంది, అది పని చేస్తుంది అని చెప్పండి. ఓకే, ఈలోపు వీళ్ళకి నాట్రమ్ సెల్ఫ్ 6x ఇవ్వండి, చక్కగా వీళ్ళకి దగ్గును మొత్తం తగ్గిస్తుంది. ఓకే, తర్వాత క్యాలీ బైక్ అన్న మందు చూద్దామండి. క్యాలీ బైక్ కూడా, క్యాలీ బైక్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, పొటాషియం బైక్రోమేట్. ఓకే, సో దాంతో తయారు చేయబడిన మందు. ఇది కూడా చాలా లోతుగా పనిచేసే మందు. రెస్పిరేటరీ ట్రాక్ట్ కంప్లైంట్స్ అంటే ఎస్పెషల్లీ జలుబులు, దగ్గులు చాలా బాగా పనిచేస్తుంది. దగ్గు మనం ముందు అనుకున్నాం చూసారా, ఈ వీజింగ్ అనేటువంటిది ఉందనుకోండి, ఆ గురగుర ఉండడంతో పిల్లలు, పసిపిల్లలు పాపం పడుకోలేరు, ఎందుకంటే ఫ్లమ్ ఉంటుంది, విపరీతంగా దగ్గు ఉంటుంది. పసిపిల్లలు కానివ్వండి, ఎవరైనా అనుకోవచ్చేమో, వాళ్ళు అసలు పడుకోలేరు పాపం వాళ్ళు. అందుకని అటువంటి కేసుల్లో మనం క్యాలీ బైక్ ఆలోచించాలి. దగ్గు విపరీతంగా ఉంటుంది, వాళ్ళకి దగ్గుతో పాటుగా ఫ్లమ్, మ్యూకస్, ఎక్స్పెక్టరేషన్ కూడా వస్తుంది ప్రతిసారి దగ్గినప్పుడు. అది ఎలా ఉంటుందంటే, వాడు ఉమ్మాడు అనుకోండి, వాడి నోటి నుంచి సింక్ వరకు కూడా అది ఇట్లా సాగుతుంది. సో అట్లా సాగటం అనేటువంటిది ముఖ్య సిమ్టమ్ క్యాలీ బైక్లో. ఓకే, తర్వాత వీడికి రాత్రిపూట బాధలు విపరీతంగా ఎక్కువ అవుతాయి. రాత్రి 2 నుంచి 5 మధ్యలో పిల్లలు ఖచ్చితంగా లేచి కూర్చుంటారు ఈ దగ్గు వల్ల. ఓకే, విపరీతంగా దగ్గు వస్తుంది, అందుకని వాళ్ళు మధ్యాహ్నం కూడా రావచ్చు దగ్గు. ఓకే, తెల్లవారుజామున ఆ టైము ఫ్రేమ్లో మీకు వాళ్ళకి దగ్గు వచ్చి పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి కేసులలో క్యాలీ బైక్ ఆలోచించడం చాలా అవసరం. ఓకే, తర్వాత దానికి తగ్గట్టుగా వాడికి ఇంకేదో ఈ ఒళ్ళు నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నాకండి అని చెప్పారనుకోండి దగ్గున్నవాడు. సో దాన్ని మోకాళ్ళ నొప్పి ఎక్కడుందండి అని చెప్పనంటే వాళ్ళు చూపిస్తారు, ఇక్కడ ఉందండి నాకు, ఇప్పుడు ఇక్కడ, లేదా ఈ చెయ్యి నొప్పి ఉంది అనుకోండి, ఈ చెయ్యి ఇక్కడ నొప్పి ఉందండి నాకు అని చూపిస్తారు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఇట్లా చూపిస్తారు, పాయింట్ చేస్తారు, మీకు ఈ ప్లేస్లో ఉంది అండి అని చెబుతారు అనమాట. ఇంకెవ్వరు కూడా అట్లా చెప్పరు మీకు. సో అట్లా చెప్పే వాళ్ళలోనే, అలా చెప్తున్నారు వాళ్ళు అని అంటే మీకు అది క్యాలీ బైక్ పేషెంట్స్ అని అర్థం. వాళ్ళు అట్లాగా వాళ్ళకి, లేదా ఇంత ₹1 మన కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్ ప్లేస్లో చూపిస్తారు, ఇట్టే ఉందంటారు, కానీ అక్కడ నొప్పి మాత్రం విపరీతంగా ఉందని చెప్తారు, వాళ్ళకి సివియర్గా ఉంది పెయిన్ అని చెప్తారనమాట. సో అలాంటి వాళ్ళల్లో మనం క్యాలీ బైక్ 200 ఒక డోసు వేస్తే ఖచ్చితంగా మొత్తం దగ్గు అంతా కూడా తగ్గిపోతుంది. రోజు వేసుకోవటానికి నాట్రమోర్ 6x ఒక వారం రోజులకి ఇవ్వండి. ఓకే, చాలా చక్కగా తగ్గిచ్చేస్తుంది మొత్తం అంతా కూడా దగ్గు వల్ల ఆ మ్యూకస్ అంతా నిండుకున్నదంతా కూడా మీకు క్లియర్ చేసేస్తుంది అదే. ఓకే, సో నెక్స్ట్ బ్యాసిలినం అనేటువంటి మందు చూద్దామండి. బ్యాసిలినం అనేటువంటి మందు కూడా చాలా డీప్ యాక్టింగ్ మందు. ఓకే, మనము మాయజమ్స్ అనే దాని గురించి కూడా స్టార్ట్ చేసాం కదా. సో మాయజమ్స్ అనేటువంటిది 4 రకాలు అని చెప్పారు కదా. సో అందులో మీకు చెప్పినట్టున్నారు, ట్యూబరిక్యులర్ మాయజం అనేటువంటి చెప్పారు కదండి. ఈ మందు ఆ మాయజంని కవర్ చేస్తుంది, అంటే యాంటీ ట్యూబరిక్యులర్ మాయజమాటిక్ మెడిసిన్ అన్నమాట ఇది. ఓకే, సో దీని మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు చక్కగా తగ్గించేస్తుంది, దగ్గుతో పాటుగా ఫ్లమ్ము అది కూడా విపరీతంగా ఉంటుంది మీకు. మళ్ళీ ఇలా గురగుర వాళ్ళు దగ్గుతుంటే మనకి ఆ గురగుర వినపడుతుంది విడిగా, మనం అదేదో ఎంత స్టెప్ వేసుకొని చూడక్కర్లేదు, మనం ఇలా చెయ్యి పెట్టినా మనకి చెయ్యితో కూడా మనం ఆ వీజింగ్ అని ఫీల్ అవ్వచ్చు, లేదా మనం మామూలుగా కూడా ఆడిబుల్, అంత వీజింగ్ ఉంటుంది. మీరు నమ్మరు, ఇట్లా ఎంత చిన్న, నేను చెప్తాను మీకు. ఓ పిల్లవాడు వచ్చాడు ఫస్ట్ టైం, అంటే ఆ పిల్లవాడిని హోమియోపతికి మన దగ్గర తీసుకురావడం మొదటిసారి. వాడి వయస్సు ఎంత అంటే 3.5 ఏళ్ల పిల్లాడేమో. వాడికి ఆల్రెడీ చూపించుకున్నారు అక్కడ, విపరీతమైన యాంటీబయోటిక్ కోర్స్ అయిపోయింది అప్పటికి. 2-3 ఎపిసోడ్స్, అంటే ఒక ఎపిసోడ్ కాఫ్, ఫీవర్, హై ఫీవరు, ఇంకేంటి ఆయాసం. సో ఇవి హై రేంజ్లో ఉన్నాయి వాడికి ఇన్హేలర్స్ ఇచ్చేసారు, స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసారు, స్టిరాయిడ్ కూడా సజెస్ట్ చేశారు. సో అది కోర్స్ అయ్యింది. అది ఎండ్ అవ్వకుండానే మళ్ళీ మొదలు, అంటే వారం రోజులు, వాళ్ళు 10 రోజులు కోర్స్ ఇస్తే
వారం రోజుల ఎవడికి మళ్ళీ మొదలు మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ ఇస్తారు వాళ్ళు, మళ్ళీ వస్తాడు ఇంటికి. సో ఇట్లా నడిచింది. ఇక తల్లి విసిగిపోయింది ఆవిడ. తీసుకొస్తే మీరు నమ్మరు, బ్యాసిలినం 200 పిల్లవాడికి హై ఫీవర్ కూడా ఉందండి. వేస్తే వాళ్ళు నా దగ్గర ఉన్న పావు గంటల్లోనే మనం ఆ చేంజ్ కనపడింది అన్నమాట. ఆ ఉన్న పావు గంటలోనే ఆ పిల్లవాడికి ఆయాసం, ఉధృత, ఫీవరు అంత వెంటనే ఎప్పుడూ తగ్గకూడదు కూడా అండి. ఫీవర్ తగ్గలేదేమి. ఓకే, ఇంకా గట్టిగా అంటే కనుక ఆ రోజు రాత్రికి ఫీవర్ ఇంకొక 2 డిగ్రీలు కూడా పెరిగింది. నేనే చెప్తున్నా, 103 దాకా వెళ్ళింది. నేను అస్సలు కంగారు పడలేదు. కానీ ఆవిడ కూడా పాపం ఆగింది. ఫస్ట్ టైం హోమియోపతి అయినా ఆ దగ్గు ఇంటెన్సిటీ, ఆయాసం అవంతా ఇట్లా పావు గంటలోనే మనకు మారు. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం జాగ్రత్తగా గమనించుకోవటం అనేటువంటిది మనం చేస్తే మాత్రం చాలా చక్కగా చేస్తుంది. అందుకనే కంట్ కానివ్వండి, మాస్టర్ ఈకే గారు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు. ఏంటంటే కనుక ఇట్స్ నాట్ దట్ ఒక మందు పనిచేయాలంటే ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, పేషెంట్ది ఎప్పుడు అవ్వదు. మనం వీ హ్యావ్ టు అబ్జర్వ్, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మనం జాగ్రత్తగా, వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు పేషెంట్ సిమ్టమ్స్ అని, వాడు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి నాకు, వాడు చెప్పలేదండి నాకు ఆ రూబ్రిక్ దొరకలేదండి. రూబ్రిక్ దొరకపోవడం అనేది ఎందుకుంటుంది చెప్పండి. మీకు ఇప్పుడు ఎన్ని మందులు, వందల మందులు ఉన్నాయి, నాకు 100 మందులు ఉన్నాయి ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే, సో మనకి రూబ్రిక్ ఎందుకు దొరకలేదు, ప్రాపర్ రూబ్రిక్ అని అంటే మనకి కంటే ఎదురుగా సరిగ్గా మనం అబ్జర్వ్ చేసుకోలేదని అర్థం. ఓకే, దానికి నేను ఇన్ని అనాలిసిస్ చేసి ఇప్పుడు కాఫ్ అని నేను కొడితే 100 వస్తాయి మెడిసిన్స్. 100 మెడిసిన్స్లో నేను మొత్తం ఒక ఏం చేస్తాను, ఒక స్టాటిస్టిక్స్ తీస్తాను. వీడికి ఈ బాధలు ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఉన్నాయి, ఏది టాలీ అయింది అది ఇస్తుంది మనకి. ఇప్పుడు ఇంత ఇవి వచ్చేసాయి కదండి సాఫ్ట్వేర్స్, సో అది ఇస్తుంది. ఈ డ్రగ్గులు 4 డ్రగ్గులు ఇండికేటర్. సో ఆ 4 నుంచి నేను చాలా గమనించేసాను. ఐఎమ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ గై అని చెప్పనని ఫీల్ అయిపోయాను. ఆ 4 ఒకటి పిక్ చేసేసాను. లేదా ఇంకా మోస్ట్ ఇంటెలిజెంట్ అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ 4 గిలగొట్టేస్తారు. ఆ 4 కలిపేసేసి మందు తయారు చేసి దానికి ఒక పేరు పెడతాడు వాడు. ఓకే, కాఫ్ సిరప్ అంటాడు, అది అమ్మేస్తాడు వాడు. అది తెచ్చేస్తే ఎట్లా తగ్గుతుంది మీరు చెప్పండి? ఎందుకంటే ఉన్నది ఒక వైటల్ ఫోర్స్, 4 వైటల్ ఫోర్స్లు అనేటువంటిది అయితే ఉంటుంది కదా మనిషిలో. సో 4 వైటల్ ఫోర్స్లు ఎలా ఉండవో 4 మందులు ఎట్ ఏ టైం కూడా పనిచేయవు. అది ఇంకొక డిసీజ్ని ఇంకా పెంచుతుంది, ఇంకో కొత్త రకం డిసీజ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలా అనమాట. అందుకని ఆ వేసే ఒక మంది ఎవడన్నా వేసినా కూడా జాగ్రత్తగా వేయకపోతే మీకు ఏమీ మార్పు ఉండదు. ఓకే, సో అట్లాగా ఈ బ్యాసిలినం వాళ్ళకి ఏంటంటే విపరీతమైన దగ్గుతో పాటుగా ఫ్లమ్ము, గురగుర, జ్వరము ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఫీవరు, నీరసం ఉంటుంది. ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మనము బ్యాసిలినం వేస్తాం. సో ఈ బ్యాసిలినం మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ట్యూబర్క్యులర్ మాయిజం. సో వీళ్ళకి రాత్రిపూట బాధలు ఎక్కువ ఉంటాయి. ఓకే, పగల కన్నా రాత్రి విపరీతమైన బాధలు ఉంటాయి, దాహం ఎక్కువ ఉంటుంది, దగ్గు, ఫీవరు. తర్వాత వీళ్ళకి ఆకలి అనేటువంటిది అసలు ఉండదు. పిల్లవాడు ఫుడ్ తీసుకెళ్తే ఇట్లా తల తిప్పేస్తాడు తప్ప ఒక్క స్పూన్ పెట్టేటప్పటికే మీకు తాతలు దిగి రావాలి. మీరు కష్టం మీద తోస్తే ఒక 2 స్పూన్లు తింటాడు. మీరు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు, వాడు అసలు తినడమే లేదండి అంటారు. వాడికి దగ్గుతూ ఉంటాడు, వాడు ఆడేసుకుంటూ ఉంటాడు. జ్వరం లేదనుకోండి, పిల్లవాడు కాస్త కొంచెం ఓపిక వచ్చింది వాడికి, ఏం చేస్తాడు, వాడు దగ్గుతుంటాడు, అట్లా ఆడేస్తుంటాడు. వాడి తిండి మాత్రం తినడు. ఎట్లా ఆడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి అంటారు అనమాట. అస్సలు ఆకలి అనేటువంటిది ఉండదు వాళ్ళకి. కానీ మీకు కొంతమందిలో కొంచెం అంటే మరి అంత తల తిప్పకుండా ఉంటే వీళ్ళు ఏదో కాస్త పెట్టారనమాట, తింటాడు. తిన్న తర్వాత వాడికి కాస్త ఓపిక కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక 100 రకాల బ్యాసిలినం పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఏంటంటే చాలామందికి ఆకలి అస్సలు ఉండదు, వాళ్ళు ఫుడ్ తినడానికి ఇష్టపడరు. లేదా కానీ కొంతమంది ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ 100 మందిలో ఒక 20% మందికి ఆకలి కొద్దిగా ఉండొచ్చు. ఆ ఉన్న వాళ్ళకి వాడికి తిన్న తర్వాత రిలీఫ్ అనిపిస్తుంది అంతే తప్ప మరి తింటే ఆ టైప్ కాదు. వీడికి తింటే వీడికి పర్వాలేదు, కానీ వాడికి ఆకలి అనేటువంటిది ఉండకపోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత తిన్నా తాగినా వీళ్ళకి బాధలో ఉపశమనం వస్తాయన్నమాట.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న కేసు గురించి చెప్తున్నాను. మనం ఇప్పుడు ఆ పిల్లవాడు ఇందాక మాట్లాడుకున్న 3.5 ఏళ్ల పిల్లవాడికి ఓకే మందు వేసాము, బ్యాసిల్లము వేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక చాలా థింగ్స్ చేసుకొస్తుందండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టిరాయిడ్స్ ఫస్ట్ ఉన్న బాధలు కొంచెం రిలీఫ్ చేస్తూనే అట్ ది సేమ్ టైం అదర్ ఆస్పెక్ట్స్ అంటే లైక్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవన్నిటిని కూడా తీస్తుంది. స్టెరాయిడ్ అనండి, మీరు యాంటీబయాటిక్ అనండి. సో అవన్నిటిని తీసేయడం కూడా అవసరం. ఎందుకంటే ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుంటూ రాకపోతే ఈ కాఫ్ తగ్గదు మీకు. అవన్నీ కూడా మీకు అబ్స్టకిల్స్ అవుతాయి, అంటే అవి ఆపేస్తూ ఉంటాయి క్యూర్ డిసీజ్ని తగ్గనీయకుండా అడ్డుపడేవి వాటిలోకి అవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో అందుకని ఏంటంటే అవన్నిటినీ కూడా అది క్లియర్ చేసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడికి అంత యాంటీబయాటిక్ తీసుకునేటప్పుడు వాడికి ఆకలి ఎలా ఉంటుంది చెప్పండి? ఆకలి ఉండదు వాడికి, ఎందుకంటే లివర్ మొత్తం ఆల్రెడీ ఆడ పాడైపోయి ఉంటుంది. అంటే పాడైపోవడం అంటే ఫిజికల్గా అని కాదు, దానికి ఒక కెమికల్, ఈ లివర్ అనేటువంటిది ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది బాడీకి. ఓకే, సో అక్కడంతా ఏంటంటే దాన్ని సరిగ్గా పనిచేయనీయకుండా ఈ యాంటీబయాటిక్ అంటే ఆ కెమికల్ సబ్స్టెన్స్ వచ్చేసేసి అది ఆక్యుపై చేసేస్తుంది. సో అందుకని ఏంటి, అది సరిగ్గా పనిచేయదు కాబట్టి పిల్లవాడికి ఆకలి అనేటువంటిది ఉండదు. సో అందుకని ఈ కెమికల్స్ అన్ని తీయడము, ఇంకో పక్కన ఫ్లమ్ క్లియర్ చేయాలి పిల్లవాడికి. ఆల్రెడీ ఉన్న ఫుడ్ ఏదైనా ఆల్రెడీ తీసుకున్నది ఉంటే అది కొంచెం డైజెస్ట్ మెల్లగా చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్కి అవసరం. ఓకే, సో ఆ బ్లడ్ సప్లై అంతా ఇటు తెచ్చింది అనుకోండి, ఆ పిల్లవాడు అవస్థ పడిపోతాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లమ్ అదంతా క్లియర్ చేయడానికి చెందడానికి బ్లడ్ సప్లై అక్కడ కూడా అవసరం. అందుకనే ఏం చెప్తారంటే ఆయాసం ఎక్కువ ఉన్న పిల్లలకు అంటే సఫర్ అవుతున్న ఆ ఎపిసోడ్ టైం అప్పుడు ఫుడ్ లైట్గా పెట్టండి అంటారు. ఎందుకంటే వాడికి అరగదు, మనం మామూలుగా ఫుడ్ ఫీడ్ చేసేస్తే వాడికి అరగదు. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఫీడ్ చేయడం అనేటువంటిది చాలా అవసరం అలాంటి వాళ్ళల్లో. సో అందుకని ఏంటంటే సో ఇవన్నీ ఎప్పుడైతే అది చేసుకుంటూ వస్తుందో సో అన్ని సిస్టమ్స్ని అది అడ్జస్ట్ చేసుకుంటూ, సో ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి ఇంత బాధలు, ఇంత హై ఫీవరు, ఇంత ఆయాసము, దగ్గు ఇవన్నీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పిల్లవాడు కూడా క్రాంకీ మూడ్లో ఉంటాడు కదా, కొంచెం చికాకుగా ఉండొచ్చు, లేదా పల్సటిల్లా టైపులో ఏడుస్తూ ఉండదు. సో అట్లా రకరకాల అంటే ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్న మందులు ఏవేంటి చెప్పండి? బ్రయోనియా, తర్వాత ఏమో రోస్టాక్స్, ఇపికాకు, ఆర్సెనిక్ కాల్బో, ఫాస్ఫరస్, సో ఇట్లా ఇవన్నీ మందులు లిస్ట్ ఉన్నాయి కదా. సో ఇవన్నిటికంటే ముందు ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నిటి వల్ల ఈ డిసీజ్ మొత్తం కాంప్లికేట్ అయింది కదా. సో దాన్ని అన్నిటినీ తగ్గించుకుంటూ క్లియర్ చేసుకుంటూ రావటం వల్ల ఏమవుతుందంటే మీకు అసలు పిక్చర్ అనేటువంటిది మనకి ఎదురుగా క్లియర్ కట్గా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఆ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ని కూడా అది చేంజ్ చేసుకుంటూ అసలు పిక్చర్ని ప్రొజెక్ట్ చేయడం అని చూసారా. సో అది చెప్తున్నారు, కాన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకొస్తుంది ఈ మందు అనడంలో ఉద్దేశం అదనమాట. ఓకే, సో మనం ఆ చేంజ్ అనేటువంటిది ఒక పేషెంట్లో ఇంత టైం ఒక రోజు ఆగండి, మళ్ళీ రిపీట్ చేయాలంటే డోసులు బాధకండి. మాస్టర్ గారు ఇదే వాడతారు, నాన్నగారు కూడా, మీరు డోసులు బాధకండి అని చెప్పనని అంటారు. అంటే ఎందుకనంటే అది లాట్ మెనీ థింగ్స్ చేసుకొచ్చే ప్రొసీజర్లో అది ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది, చేసుకొస్తాం. సో ఈలోపు మనం ఇంకో డోస్ వేసాం అనుకోండి, ఓకే నన్ను మాట్లాడొద్దు అంటున్నారా అని అనుకునే అది కామ్ అయిపోతుంది. కామ్ అయిపోతే మనకి ఇప్పుడే ఏంటంటే మనం అనవసరంగా దాన్ని మెస్ చేసాం, అది చేసుకొస్తాం, పని చేస్తున్నామని మనం ఆపేసాం అనుకోండి, ఇప్పుడు అది ఎట్లా మరి సరిగా నడవదు పని కదా. అందుకని ఏంటంటే మనం వెయిట్ చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చాలా అవసరం. ఇది మెల్లగా మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని తగ్గించుకొస్తుంది అట్లా. అందుకని ఏంటంటే కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా తీసుకొస్తుంది. అటువంటి కేసుల్లో మనం బ్యాసిల్లమ్ 30 ఒక డోసు వేసి మనం ఒక 2 రోజులు వదిలిపెట్టేసేయండి, ఏం కంగారు లేదు, మీకు అన్నీ తగ్గుతుంది. ఓకే, ఒకవేళ మరి ఇప్పుడు మామూలుగా కొంచెం ఫీవరిష్గా ఉండి దగ్గు అలా ఉన్న కేసులలో అయితే మీరు ఇంకా ఫెర్రంఫాస్ అలా కూడా ఏమీ అవసరం లేదు, మీరు ఆగచ్చు. లేదా మరి హై ఫీవర్ ఆ టైప్ ఉంటే కనుక మీరు ఫెర్రంఫాస్ 6x కావాలంటే ఆ 1-2 రోజులకి వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 3వ రోజు
అది తర్వాత ఆ, మీరు నాట్రమ్ సల్ఫ్ 6Xని కూడా ఇవ్వండి ఫెర్రం ఫాస్ట్తో పాటుగా. తర్వాత 4th డే చూసుకొని అవసరాన్ని బట్టి ఇంకా ఫీవరిష్ ఉందండి, అంటే అంతకుముందు హై ఫీవర్ ఏదో ఫీవర్ ఉంది, జలుబు దగ్గు. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక 3 రోజులు అయ్యేటప్పటికి మీకు చాలా వరకు సగం బాధలు తగ్గుతాయి. అప్పుడు ఇంకా సగం బాధలు ఒకవేళ ఉంటే అప్పుడు బ్యాసిరన్ 200 ఒక డోసు వేయండి, కంప్లీట్గా తగ్గిచ్చేస్తుంది. మొత్తం ఫీవర్ తగ్గుతుంది, జలుబు దగ్గులు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ జ్వరం లేకపోయినా జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లమ్ అన్నీ ఉన్నాయి కదా. సో అందుకని ఏంటంటే మీరు సివియారిటీ కంప్లైంట్ ఇంకా 50% ఉంది అని అంటే కనుక మీరు 200 ఒక డోసు వేసేసేయండి, చక్కగా తగ్గిపోతుంది. నాట్రమ్ సెల్ఫ్ ఫాలో అప్ ఇవ్వండి. ఓకే, అదే కాకపోతే ఏంటంటే మీరు ఇది పెద్ద మందు కదా, సో ఇలాంటి పెద్ద మందులు వేసేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవటం, వాటిని ఏమంటారు అన్నీ సరిపోతున్నాయా అది చూసుకొని పొటెన్సీ అది కూడా జాగ్రత్తగా వేస్తే గనక అన్నీ చక్కగా తగ్గిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారా, ఇందాక అనుకున్న పిల్లవాడు సరే ఇప్పటికి దగ్గు తగ్గింది, జలుబు తగ్గింది, అట్లా ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఈ బ్యాసరణం ఇలాంటి మందులను ఏమంటారంటే అంటే నో సోర్స్ అంటారు. సో ఇది చాలా పెద్ద మందు కదా, అంటే మనకి లైక్ ఇప్పుడు మనం ఎక్కడో పైన జైపూర్ అలా వెళ్ళాలనుకోండి. సో ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్గా ఫ్లైట్లో వెళితే ఫ్లైట్ అయినా అవనివ్వండి లేదా ట్రైన్ అవనివ్వండి డైరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఒక్కోసారి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్తాం, ఆ టైప్ అనమాట. సో బ్యాసిరనం అనేటువంటిది ఏంటంటే చాలా పెద్ద జంక్షన్ లాంటి. సో అదేం చేస్తుందంటే సో అక్కడ నుంచి మనం ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి వేరేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. కాకపోతే అలాంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఊరికనే చెప్తున్నా మీకు. ఓకే, సో అలా అంటప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఆ డ్రగ్ని సరిగ్గా సూచిస్తుంది అని చెప్పా కదా. సో అట్లా సూచించడం ఒక్కోసారి యాంటిమ్టార్ట్ అవ్వచ్చు. సో వీళ్ళకి యాంటిమ్టార్ట్లో లేదా మామూలుగా అయినా కూడా ఒక పిల్లవాడు వచ్చాడు, వీడికి గుర్ర ఇందాక అనుకున్నట్టుగానే వీజింగ్, విపరీతంగా వీజింగ్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటుగా ఫ్లమ్ పడుతూ ఉంటుంది వీళ్ళకి. రాత్రి అయితే పిల్లవాడు పడుకోలేడు, ఎందుకని ఈ దగ్గు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇట్లా పడుకున్నాడు, నిద్ర వచ్చేస్తుంది పాపం పిల్లవాడికి అలసిపోయి, కానీ ఇట్లప్పటికి ఇట్లా దగ్గు ఇట్లా పడుకుంటాడు కానివ్వండి, ఆ ఫ్లాట్గా పడుకొని దగ్గు వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు అసలు పడుకోలేడు అనమాట, విపరీతమైన దగ్గు ఉంటుంది, దాహం వేస్తుంది పిల్లవాడికి, దాహం ఉంటుంది, కొంచెం నీళ్ళవి కూడా తాగుతూ ఉంటాడు, కానీ మరీ ఎక్కువ కాదు, కొంచెం నీళ్ళు తాగుతాడు. నాలిక వైట్ కోటింగ్ ఉండటం అనేటువంటిది ప్రధాన లక్షణం యాంటిమ్టార్ట్లో. ఇందాక ఒక డ్రగ్ అనుకున్నాం, టంగ్ అసలు క్లీన్ టంగ్ ఉంటుంది అని. ఆ క్లీన్ టంగ్ ఉండటం ఎందులో అంటే గనక మనకి ఇపికాక్ అనేటువంటి మందు. ఓకే, ఇందాక అనుకున్నాం మీకు గుర్తుంటే. కానీ ఇది కంప్లీట్గా ఆపోజిట్. ఎట్లా అంటే కనుక ఇప్పుడు మన సున్నం ఉంటుంది చూసారా, పాన్లో వాడే సున్నం, ఆ సున్నం పూస్తే అట్లా అయితే తెల్లగా ఉంటుందో, వీడి టంగ్ మీద అట్లా సున్నం పూసినట్టు ఉంటుంది, కంప్లీట్గా అంత థిక్ వైట్ కోటింగ్ ఉంటుంది టంగ్ మీద. సో వాళ్ళల్లో యాంటిమ్టార్ట్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీడికి కూడా మనకి చూస్తే ఇపికాక్ వాడిలాగా ఎంత దగ్గు సివియారిటీ ఉంటుందంటే దగ్గి పిల్లలు పాపం తిన్నది వాంతి అయిపోతూ ఉంటుంది, లేదా ఏదో ఇంత పాలు పడుతుంది తల్లి, దాన్ని తిన్నాడు మొత్తం వాంతి అయిపోయింది, ఇక వాడికి అసలు ఇంత దగ్గుతుండే ఇంకా అసలు ఓపిక ఉండదు, కాస్త పాలు పడుతుంది, మళ్ళీ దగ్గుతుంది, దగ్గి ఆ పాలు కూడా వాంతి అయిపోతాయి. ఓకే, అట్లా విపరీతమైన దగ్గు ఉంటుంది. ఇలాంటి తర్వాత కోరింత దగ్గులు కూడా అవచ్చు, అంటే ఊరికనే చెప్తున్నా మీకు, ఇక్కడ చెప్పట్లేదు ఇప్పుడే కోరింత దగ్గులకి వెయ్యమనని కాదు మీకు చెప్తున్నా. అంటే చాలా అంత సివియర్గా ఉండేటువంటి దగ్గులు, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి ఇప్పుడు కోవిడ్ ఉండేది, సో కోవిడ్ కేసుల్లో మనకి కొన్ని ఈ దగ్గులు తగ్గినవి యాంటిమ్టార్ట్తో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అంటే చెప్తున్నాను మీకు, అంత స్ట్రాంగ్ కోవిడ్ లాంటి వైరస్ను కూడా తగ్గించగలం అందనమాట ఇది. ఓకే, సో అలాంటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ యాంటిమ్ అన్న దానిలో ఏంటంటే యాంటిమ్టార్ట్ అన్నాను చూసారా, వాడికి అట్లా ఆ పులుపు అనేటువంటిది వాడికి అసలు ఏ కోసానా వాడికి పడదనమాట. సో లేదా కొంతమందికి యాపిల్ పండు పెడదాం, మనం ఏం చేస్తాం, బాగాలేదు పిల్లవాడికి, బాగాలేదు పిల్లవాడికి అని అంటే మనం ఏం చేస్తాం, యాపిల్ ముక్కలు తరిగి పెడతాం కదా,
యాపిల్ తిన్నాడా వీడికి బాధలు ఎక్కువ, కాఫ్ ఎక్కువ అయిపోతుంది, విపరీతంగా దగ్గుతాడు, మళ్ళీ వాంతి అయిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు, ఏది తిన్నా తగ్గుతున్నాడని అనేసుకుంటారు, కానీ వీళ్ళకి యాపిల్ పడకపోవడం అనేటువంటిది కూడా ముఖ్య లక్షణం, అందుకని చెప్తున్నాను అనమాట. సో వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, యాపిల్ లాంటివి కానీ అంటే ఆ మైన్యూట్ యాపిల్లో ఉండే ఆ మైన్యూట్ పులుపు కూడా వీడికి పడదనమాట. అట్లా అంత సివియర్గా ఉంటుంది కాఫ్. దానికి తగ్గట్టుగా వీడికి ఏంటంటే పిల్లవాడు కొంచెం ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు. మనం అనుకుంటాం దగ్గి అలసిపోయి పిల్లవాడు పడుకోవడం అని కాదు, వీళ్ళల్లో కొంచెం ఒకలాంటి మత్తులాగా, అంటే డ్రౌసీ అనేటువంటిది కూడా ఒక సిమ్టమ్ అనమాట అండి. దగ్గు వస్తూ ఉంటుంది, కానీ అట్లా మళ్ళీ ఆ దగ్గు ఎపిసోడ్ దగ్గాడు, వాంతి అయిపోయింది, ఆ తర్వాత ఇట్లా పిల్లవాడు ఇట్లా పడుకుండిపోతూ ఉంటాడు అనమాట. ఓకే, అది ముఖ్య లక్షణాలు యాంటిమ్టాక్ట్కి గురించి అండి. అప్పుడు ఆ యాంటిమ్టాక్ట్ 200 ఒక డోస్ వేస్తే కనుక చక్కగా దగ్గు తగ్గిపోతుంది. నాట్రమ్ సెల్ఫ్ 6x ఒక వారం రోజులకి ఇచ్చారంటే ప్రతిరోజు ఒకసారి వెయ్యమనండి, కంప్లీట్గా దగ్గు అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే, అది. సో ఎప్పుడైనా కానివ్వండి జాగ్రత్తగా అన్ని సిమ్టమ్స్ గమనించుకోండి. వెదరు ఇప్పుడు ఏదో వాడు ఈ యాంటిమ్టాట్ వాడు ఉన్నాడు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, ఇప్పుడు వీడు మరీ టూ మచ్గా చల్లనటం లేదు కదా అని అంటే వీడికి చల్లదనం వల్ల బాధలు రావచ్చు, కానీ మీకు ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ కదా మరి వీడికి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ డ్రై అయినప్పుడు మీకు ఈ జలుబు దగ్గు రావడం అనేటువంటిది కామన్. ఓకే, సో అందుకని ఏంటంటే మనం సిమ్టమ్స్ని జాగ్రత్తగా గమనించుకోవడం, జలుబులు దగ్గులు అన్నప్పుడు మనం ఈ డ్రగ్స్ని ఫస్ట్ ఆలోచించుకోవటం అనేది అవసరం. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే unmute. అంటే హార్ట్ పేషెంట్లకి ఇవి కొన్ని మందులు వేయకూడదు అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఆ టైంలో ఏం వేయాలి అనేది కూడా ఏమైనా చెప్పగలుగుతారు? మీరు మ్యూట్లో ఉన్నారు డాక్టర్ గారు. సో ఆ హార్ట్ పేషెంట్లు అవి మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని కనుక్కోండి. ఓకే, వాళ్ళకి ఏంటంటే అండి కొంచెం మనం అది జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడైనా హార్ట్ పేషెంట్కి దగ్గు అన్నప్పుడు, ఎందుకంటే 2 రకాలు ఉంటాయి దగ్గు అనేటువంటిది. ఒకటి రెస్పిరేటరీ కంప్లైంట్స్ వల్ల, ఇంకొకటి హార్ట్ పేషెంట్లలో కూడా దగ్గు ఉంటుంది. ఓకే, దాన్ని కార్డియాక్ కాఫ్ అంటారు. సో అది మనం జాగ్రత్తగా డిఫరెన్స్ తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళ వైటల్ ఫోర్స్ వాళ్ళ ఇది చూసుకోవాలి. కొన్ని మందులు వేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి చూసుకొని మనం జాగ్రత్తగా వేయాలి. కాబట్టి అది మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని కనుక్కొని వేయండి. ఓకే, ఈలోపు కావాలంటే మీరు ఆసనం శాంతం ఇవ్వచ్చు వాళ్ళకి. ఇంకా అండి మా రూమెక్స్ కూడా తరచూ అవసరం అవుతుంది కదా? అవుతుంది, అవునండి. రూమెక్స్ డ్రాసిరా, చివరిక్లార్మాజంలో డ్రాసిరా కూడా నెక్స్ట్ వీక్ ఒకసారి డిస్కస్ చేద్దరు కానీ. రోసరా కూడా చాలా డీటెయిల్డ్గా ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వవలసిన మందండి. డ్రోసరా కూడా ఈజ్ వన్ ఆఫ్ ది యాంటీ ట్యూబరికులర్ మెడిసిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ఈ ఫాస్ఫరస్, ఆర్సనిక్ ఆల్బో లాంటి జాగ్రత్తగా వేయవలసిన మందది. ఓకే, సో అందుకని ఏంటంటే అది ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను చూసారా, కొంచెం యాంటిమ్టాట్ లాగే, అంటే యాంటిమ్టార్ట్లో ఇంకా తక్కువ సివియారిటీ. డ్రోసరాది అంటే ఇప్పుడు మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను, డ్రోసరా వాడికి 3 o'clock ఎగ్రవేషన్ ఉంది ఇలాగా, లేదా రాత్రి ఇట్లా పడుకుంటూనే దిండుకి ఇట్లా వాడు ఇట్లా ఫ్లాట్గా ఇట్లా పిల్లవాడు పడుకుంటూనే దగ్గు వచ్చేస్తుంది, వాడు ఇట్లా
ఇట్లా స్ప్రింగ్ లేచినట్టుగా లేచి కూర్చుంటాడు పిల్లవాడు. ఓకే, సో అట్లా లేచి కూర్చుంటాడు, దగ్గు విపరీతంగా ఉంటుంది. కానీ మీరు ఈ డ్రోసరా మందు వేసేటప్పుడు మాత్రం దానికి ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అండి. అందుకని డ్రోసరా వేసే అంటే కేసు అంత దూరం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీరు సీనియర్ డాక్టర్లని కనుక్కొని వేయడమే అవసరం ఉంది. ఓకే, రూమెక్స్ కూడా ఇంకొకటి మీరు అన్నట్టుగా చాలా ఫ్రీక్వెంట్గా అవసరం అయ్యే మందు. ఓకే, అయితే ఏంటంటే ఎక్యూట్గా ఫస్ట్ మనకి దగ్గు అనగానే సేఫ్గా ఇచ్చేసే మందులని మాత్రం మనం డిస్కస్ చేసుకుందాము. రూమెక్స్ ఒకటి నేను మళ్ళీ ఒక్కసారి రేపు అన్నయ్యని కనుక్కొని నేను మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి తప్పకుండా. మేడం గారు ఓష్మము ఫాలోఅప్ పవర్ ఎంత ఇవ్వమంటారండి? 6 అనా కీనా? ఆసిమం శాంక్టమ్ అనేటువంటిది మదర్ టించర్లో బాగా పనిచేస్తుందండి. ఓకే, సో అది మదర్ టించర్ ఇవ్వండి, మీకు సేఫ్గా ఉంటుంది. అదే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు మీ దగ్గర స్టోర్లో ఆసిమం శాంక్టమ్ మదర్ టించర్ లేదనుకోండి, 1x తీసుకోండి. ఓకే, ఈ 2 పొటెన్సీలు మాత్రమే సేఫ్, అవి ఇచ్చేసేయండి. ఓకే, ఈ ఆసిమం శాంక్టమ్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి కొంచెం బాగానే ఇండియన్ డ్రగ్స్ కదండి అవి, అందుకని మనం 6 పొటెన్సీ 30 వరకు అవసరం లేదండి. అవసరం లేదు కాదు, ఇవి సేఫెస్ట్. ఓకే, ఎందుకంటే ఆసిమం శాంక్టమ్కి ఇంకా అదర్ ఇది కూడా ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మనం 6 పొటెన్సీ దాకా వెళ్ళొద్దు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదండి, 3 years బిలో పిల్లలకి, అప్పుడు ఎలా ఇవ్వాలి అని మనం అది ఫాలోఅప్. ఆసిమం శాంక్టమ్ మాత్రలు లేదా మాత్రలే బెస్ట్. మీకు మదర్ టించర్ మాత్రలలో కలిపేసేసి మీరు ఒక మాత్ర రోజు ఒక 2 సార్లు, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి వేయండి, చక్కగా తగ్గిచ్చేస్తుంది, చాలా చక్కగా తగ్గిస్తుంది మీకు. ఇంకా అండి, సో బాగా చెప్పారు మేడం గారు, క్లాస్ చాలా బాగుందండి, నీట్గా అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఫాస్ఫరస్ గురించి కానివ్వండి, ఇపికా గురించి కానివ్వండి, బాగా చాలా నీట్గా చెప్పారండి. సంతోషం అండి. మేడం చాలా బాగా చెప్తున్నారు మేడం, మీరు ఈరోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. థ్యాంక్స్ అండి. ఇవాళ యాక్చువల్లీ మేడం గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి చెప్పండి మేడం. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అండి. అవునవును, అదే మనం నెక్స్ట్ వీక్ అట్లాగా మనం తప్పకుండా మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు అంటే మీరు అనడం డయేరియా అనండి, వామిటింగ్స్ ఇవే కదా. సో అదే ఇది ముందు ఇవి చెప్పాక నెక్స్ట్ అవి అన్నారు అన్నయ్య. సో అందుకని మనం తర్వాత క్లాసుల్లో తప్పకుండా మనం డిస్కస్ చేద్దాం. అలోపతి టాబ్లెట్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది కదా మేడం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మనం మెల్లగా చదువుతామండి. ముందు ఎక్యూట్ కంప్లైంట్స్ అవి తెలుసుకోవటం అంటే వాటికి సంబంధించిన మందులు అవి మనకి కొంచెం ఈజీ అవుతాయి అనమాట అండి. సో ఎలోపతి మందులతోటి వెళ్ళడం అని అంటే దాని క్రానిక్ స్టడీ అనమాట. సో దానికి ఏంటంటే మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. లైక్ ప్రతి డ్రగ్ని ఇప్పుడు మనం అనుకున్న చిన్న మందు ఏదో ఈపికాక్ అనుకున్నాం అనుకోండి, ఈపికాక్ డీప్ యాక్టింగ్ కాదు, అది షార్ట్ యాక్టింగ్ మందే. కానీ మనకి దానికి సంబంధించి అసలు క్రానిక్గా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదో జాండీస్ కండిషన్ ఉంది, జాండీస్లో కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. సో జాండీస్ గురించి కొంచెం ముందు కొన్ని లక్షణాలు, కొన్ని బాధలు, సో అట్లా అన్ని మనం ప్రతి డ్రగ్ది కూడా కొంచెం డీటెయిల్డ్గా మనం చదువుదాము. కాకపోతే అది మనం తప్పకుండా చేద్దాం. కానివ్వండి, ముందు ఇవి ఎక్యూట్వి మనం ఫినిష్ చేసేసుకొని వెళ్దాం వాటికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ మెడిసిన్స్ లో కూడా పల్స్టిల్లా మార్నింగ్ వెయ్యాలి, నైట్ వేయకూడదు అట్లా అంటారు. అలా ఏమన్నా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయా?
పల్సటిల్లా మార్నింగ్ వేర్ నైట్ కరెక్టే అండి. అంటే అది ఉన్నాయండి మందులని బట్టి మనం చదువుతూ వెళుతూ ఉంటే ఏంటంటే ఏ డ్రగ్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అనేటువంటి విషయం ఒకటి, ఏ డ్రగ్ దాని అగ్రవేషన్స్ ఎప్పుడు, సో వీటిని బట్టి మనం వెళతాం అనమాట అండి. ఇప్పుడు సల్ఫర్ ఉందనుకోండి, పొద్దున్న పూట వేస్తే అది ఇంకొంచెం మామూలు కన్నా కూడా ఇంకా బాగా పనిచేయగలదు అనమాట అట్లా. సో కొన్ని మందులు ఏంటంటే దాని అగ్రవేషన్, ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఫస్ట్ చదువుకున్న ఎఫారిజము పేషెంట్కి వీలైనంత త్వరగా వీలైనంత జాగ్రత్తగా తగ్గించడం మన ముఖ్య ఉద్దేశం. ఓకే, వీలైనంత త్వరగా తగ్గిస్తాం సరే, జాగ్రత్తగా అన్న వర్డ్ కూడా వాడారు ఆయన హానిమన్, జెంటిల్ అని చెప్పాడు. ఎందుకని అని అంటే కనుక మనం ఇచ్చే మందు వాడికి తగ్గిస్తుంది సరే, అలానని మనం వాడికి ఇంతలోపే నువ్వు సఫర్ అయి తీరాల్సిందే అంతే నువ్వు అని చెప్పనని ఇబ్బంది పెట్టడం తప్పు కదండి. అందుకని ఏంటంటే వాడికి ఆ అగ్రవేషన్ టైము కాకుండా వేయడం బెస్ట్ అని చెప్పనని అన్నారు ఆయన హానిమన్ గారిని, మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. యాంటీన్ టార్చ్ లో లెమన్ పడదన్నావు, యాంటీన్ క్రూడ్ కూడా ఉంటుందా మేడం? లెమన్ అని లేదండి, నేను పులుపు పడదని అన్నాను. టార్ట్ అని అంటే వాళ్ళకి ఆ పులుపు అనేటువంటిది పడదనమాట. మన ఇప్పుడు చింతపండు ఇట్లాంటి పులుపు అనేటువంటిది వాళ్ళది పడదు. ఊరికనే చెప్పాను మామూలుగా. మీకు దగ్గు ఎక్యూట్ ఎపిసోడ్లో వాళ్ళు అంత చెప్పలేకపోవచ్చు కానీ అండి, ఊరికే మీ నాలెడ్జ్కి చెప్పాను ఆ సిమ్టమ్ నేను. హలో హలో, మీది అదేనా అండి మీ క్వశ్చన్? మేడం థ్యాంక్ యూ క్లియర్ అయ్యిందండి. ఓకే, ఓకే అండి. ఇంకా మేడం, చిన్న ఏజ్ లో కూడా ఇప్పుడు మోకాళ్ళకి గుజ్జు అనేది అరుగుతుంది కదా మేడం, అది కూడా మెంటల్ సింటమ్స్ పట్టే గుజ్జు అరుగుతుందా, లేదంటే అది అంటే మనం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అరుగుతుందా, ఎట్లా మేడం అది? అది మనము డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు ఒక మోకాళ్ళల్లో గుజ్జు కానివ్వండి, లేకపోతే మనకి ఇప్పుడు మామూలు బ్లడ్ సెల్స్ అన్నీ తెలుసు కదా మీకు, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ ఇవన్నీ వింటూ ఉంటాం కదా, అవన్నీ కూడా బ్లడ్ బోన్ లోపల బోన్ మ్యారో అని ఉంటుంది. సో దానిలోంచి వస్తాయన్నమాట. సో పైన ఉన్న గుజ్జు అవ్వచ్చు, లోపల ఉన్న బోన్ మ్యారో అవ్వచ్చు. ఏ కంప్లైంట్ అయినా మనకి ఎట్లా ఇలాంటి మెంటాలిటీకి అంటే, లేదా మెంటాలిటీ అనకూడదు దాన్ని, ఈ మయాజం మేడం, ఈ మాయిజం ఉన్న వాళ్ళకి ఈ బాధలు రావటం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ గుజ్జు అనేది అరిగిపోవటం అంటే కనుక వాళ్ళు ఏ మాయిజంలోకి వస్తారు అవన్నీ మనం చదువుతాం తర్వాత. ఓకే, సో అలాంటి మాయిజం ఉన్న వాళ్ళకి ఇలాంటి బాధలు రావటం అనేటువంటిది ఉంటుంది. అంతా మనం ఇంకా చదువుతాం అంటే చాలా డీటెయిల్డ్గా చదువుతాం మనం. ఓకే. సో అదనమాట అండి. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కానీ కూడా అందుకనే మనం మొదటి నుంచి కూడా చెప్పుకొస్తూ ఉన్నాం కదా, సిమ్టమ్ సివియారిటీ, ఉన్న బాధ ఎంత తీవ్రతతో ఉంది అనేటువంటిది కూడా మనం గమనించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే అంటే ఆ సివియారిటీని బట్టే మనం వేసే మందులు అనేటువంటిది కూడా ఆధారపడతాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇందాక అనుకున్న హెపార్ సల్ఫే ఉంది. సో ఆ హెపార్ సల్ఫ్ కూడా నేను చెప్పాను ఆయాసం ఉన్న వాళ్ళకి వేయవద్దు మీరు అని. సో అలా ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా వాడికి ఇప్పుడు వైటల్ ఫోర్స్ ఉంది కదా అని కూడా మనం అట్లా వేయలేము. ఉన్న బాధని బట్టి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, సో అందుకనే ఏంటంటే మనం ప్రతిదానికి కూడా మన గమనిక అనేటువంటిది చాలా అవసరం. గమనికతో పాటుగా వాళ్ళ స్టామినా, వాళ్ళ వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఉన్న కంప్లైంట్ సివియారిటీ, ఇవన్నీ కూడా మనం గమనించుకొని మందు అనేటువంటిది ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తామండి. ఓకే, సో ఇప్పుడు ఒక మనిషికి దగ్గు అన్నారు. సో దగ్గున్న ప్రతి వాడికి ఒకటే మందు అనేటువంటిది ఉండదు హోమియోపతిలో. అది మనం ఫస్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే అండి. సో ఇవాళ మనం ఇంతటితోటి క్లాసు ముగిద్దాం మనము.
తర్వాత మళ్ళీ వచ్చేవారు నెక్స్ట్ వీక్ క్లాస్లో కలుద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.